Yeah, Manoj sir. So good evening, one and all. So actually, actual గా నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నానండి. సో లాస్ట్ ఇయర్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ గ్రాడ్యుయేషన్. సో ఒక నార్మల్ సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను కూడా. సో ఎక్కువ ఎట్లా అంటే లైక్ బీటెక్ లో నేను నేను బీటెక్ కాలేజ్ చేరినప్పుడు నాకు ఒకటి మైండ్ లో ఉంటుండే, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఒక మంచి ఇన్కమ్, బాగా ఇన్కమ్ రావాలి, ఒక 50,000 40,000. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మైండ్ లో ఒకటి కూర్చొని ఉండేది అనమాట. లైక్ ఒక పాయింట్ ఎప్పుడు నాకు స్ట్రైక్ చేసేది. సో డ్రీమ్స్ కంటే ముందు కూడా నాకు రిజెక్షన్స్ ఎక్కువ వచ్చేవి అనమాట నా బాడీకి. అంటే నన్ను చూసి చాలా రిజెక్షన్స్ వచ్చేవి. చాలా మంది పీపుల్ ఉన్నా సరే, అఫ్రీద్ నువ్వు ఏం చేయలేవరా, నీకు చేత కాదురా అని చెప్పి చాలా మంది నన్ను ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. నాకు ఎప్పుడు అది మైండ్ లో నాది ఆ మైండ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసేది కాదు నా మైండ్ అది. సో ఎప్పుడన్నా వినని నాకు అది ఆపేది. సో అది ఎప్పుడైతే నా మైండ్ లో స్ట్రక్ అయ్యేదో నేను అప్పుడు అరే ఖచ్చితంగా నేను దీన్ని చెయ్యాలరా ఎట్లో ఒకటి. వాళ్ళు వాళ్ళు చెయ్యలేరు అన్నావు కాబట్టి చెయ్యాలని చెప్పేవాళ్ళు. సో ఒక రోజు సడన్ గా లైక్ ఈ ఆపర్చునిటీ గురించి విన్నాను అనమాట నేను. ఇండస్ వైవా గురించి దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అది ఇది అని చెప్పి నేను ప్రెజెంటేషన్ ఎప్పుడైతే విన్నానో, వినిన తర్వాత నేను డైరెక్ట్ గా పోయి మా పేరెంట్స్ తో కాకుండా మా మమ్మీతో డిస్కస్ చేసిన. అరే నీ వల్ల కాదురా, నువ్వు చిన్నపిల్లడు, నీకు ఇవన్నీ తెలియదు అంటే. నాకు అప్పుడు స్ట్రైక్ అయిపోయింది, అరే తెలియదు అన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి నేను దాన్ని అట్లే పట్టుకున్నాను అనమాట. సో నేను అప్పుడు ఇండస్ వైవా గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే ఎందుకంటే బిజినెస్ గురించి నాకు నాలెడ్జ్ తెలియదు. ఇప్పటి వరకు నా 20 years నుంచి నా ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది తెలియదు. నా ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నేర్పించింది ఏంటంటే జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, మార్కెట్ ఎట్లా తెచ్చుకోవాలి అని ఒక్కటే నేర్పించింది. ఎప్పుడు నేను బిజినెస్ గురించి ఆలోచించలేదు. సో నేను మెల్లిగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, ఎట్లా సక్సెస్ అవ్వాలి ఏంటనేది. కానీ మా నాన్న ఎప్పుడు నాకు ఒక మాట చెప్పేవాడు, మా మాట నాకు మైండ్ లో స్ట్రైక్ అయ్యేది. రే సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూర్చో, మాట్లాడు, వాళ్ళతోనే నువ్వు ఉండు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటావు అని చెప్పి చెప్తుండే. సో ఎప్పుడైతే నేను ఇండస్ వైవా గురించి విన్నానో, వైబ్రెంట్ వైవా అనే సిస్టమ్ లో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కరోడ్పతిస్, దెర్ ఆర్ సూపర్ సపోర్ట్ అండి. ఒక్కసారి నేను సపోర్ట్ గురించి వినిన తర్వాత నా మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. అరే ఇంత ఎక్కువ సపోర్ట్ ఎలా ఇవ్వగలుగుతున్నారా? ఎందుకంటే ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికి పోయినప్పుడు కూడా ఎవరు అంటే లైక్ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావురా, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అది అని చెప్పేవాళ్ళు కాదండి. కానీ ఎప్పుడైతే నేను పోయి నాకు ఇది డ్రీమ్ ఉంది అని చెప్తే లెట్స్ డూ ఇట్ అంటుండే నాకు. సో ఇండస్ వైవాలో నాకు నచ్చిన వండర్ఫుల్ పాయింట్ అండి. అండ్ ప్రోడక్ట్స్ అంటారా, ఐ హావ్ నెవర్ ఎవర్ సీన్ దట్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ 4 ప్రోడక్ట్స్ నా కంపెనీలో ఏవైతే ఉన్నా ప్రతి ఒక్కటి నా ఫ్యామిలీని మార్చింది, నా పర్సనాలిటీని మార్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండే, ఆ హెల్త్ ఇష్యూస్ ని చాలా వరకు క్లియర్ చేసింది. సో ప్రోడక్ట్స్ ఆర్ నంబర్ 1 అండి. అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి ఏంటంటే లైక్ ఈ ఆపర్చునిటీలోనే నేను వచ్చిన తర్వాత ఐ హావ్ ఎర్న్డ్ మోర్ దాన్ 2.5 lakh ఇన్కమ్ విత్ ఇన్ ఒక 7 months 8 months లో. సో నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క 3 months కి ఒక్కొక్క లర్నింగ్ పీరియడ్, ఒక్కొక్క ఛాలెంజింగ్ ఐటమ్ చాలా చాలా ఉంటుండే చెప్పాలంటే కూడా. సో ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సునీల్ సార్ ఆల్సో ఆ కార్ చూసిన తర్వాత కూడా. సో విత్ ఇన్ దిస్ నవంబర్ ఎండింగ్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు నవంబర్ ఎండింగ్ అంటే అక్టోబర్ ఎండింగ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు గెట్ మై కార్ ఆల్సో. సో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎవ్రీ వీక్ 15,000 to 20,000 ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈవెన్ మా నాన్నకు కూడా శాలరీ ఒక 30,000 40,000 ఏమో వస్తుంది. మా నాన్న కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ నాట్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కాదు, అది నిజంగా మా డాడీకి గర్వదగ్గ విషయం చెప్పాలంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఇండస్ వైవా అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అచీవ్మెంట్స్. అండ్ చాలా చాలా చేయాలని డ్రీమ్స్ కూడా, అంటే సక్సెస్ అవ్వాలని, చాలా సక్సెస్ అవ్వాలని. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ సో థ్యాంక్ యూ మనోజ్ సార్. సో ఇట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఈస్. Thank you, Afrit. So that is a very energetic experience sharing, man. So I just loved it. So all the best for your car delivery. So ippadi nunchi every week there will be a car delivery from Team Arjun. So I'm very much excited for today's session. Yeah, మీ క్వశ్చన్స్ అడగొచ్చండి. కొత్తగా గెస్ట్లు ఎవరైతే కనెక్ట్ అయినారో, అంటే నిన్న ప్రోగ్రామ్ ఎవరైతే అటెండ్ అయినారో, సో దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో మీ క్వశ్చన్ పెట్టినారు అంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవాళ దొరుకుతుంది విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్. అండ్ మనతో చాలా మంది రూబీస్, పర్ల్స్, ఎమరాల్డ్స్ మనతో కాల్ లో కనెక్ట్ అయినారు. సో వాళ్ళందరూ మన డౌట్స్ ని, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న పర్సనల్ అన్ని డౌట్స్ ని క్లియర్ చేయడానికి ఇవాళ వీఆర్ రెడీ. ఆల్మోస్ట్ 90 people కనెక్ట్ అయినారు. సో warm welcome to each and everybody. So meanwhile we'll talk to one more star 1000, inkoka star 1000 to we'll talk today. So we have Arun sir from Karnool. So recent ga he completed his star 1000 milestone. So tanto okkasari maatladam. Let's listen to his experience sharing. Sir, are you there? Arun sir unnara? Okay. Arun sir, are you there? Lokesh sir, okkasari Arun sir ni spotlight lo తీసుకోండి. Yes, meanwhile మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ పుట్ ఇన్ కామెంట్ బాక్స్ అండి. సో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్
టైప్ ఇన్ కామెంట్ బాక్స్ అండ్ మీరు పెట్టండి మీ క్వశ్చన్స్ కి. ఇవాళ మీకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరకబోతుంది. అరుణ్ సార్, ఆర్ యూ రెడీ? ఓకే, సో అరుణ్ సార్ రెడీ అయిపోయేపాటికి ఐ థింక్ మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటా. సో వీ హ్యావ్ మిస్టర్ రూపేష్. హిజ్ ఎంప్లాయీ. సో తను జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాడు. సో జాబ్ లైఫ్ కి బిజినెస్ లైఫ్ అంటే రెండు కలిపి చేస్తున్నాడు. సో విల్ లిసన్ టు హిజ్ ఎక్స్పీరియన్స్. సో ఎలా చేస్తున్నారు ఏంటి? ఓవర్ టు యు రూపేష్ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రూపేష్, నేను కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. సో నా గురించి చెప్పాలంటే బేసికలీ ఐఎమ్ అన్ ఎంప్లాయీ ఇన్ టీసీఎస్. సో పాస్ట్ 2 years నుండి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ టీసీఎస్. సో ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నవి కానీ లైక్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా కానీ అక్కడ సార్ ఆల్రెడీ కవర్ చేస్తారు. సో బేసికలీ ఇండస్ట్రీ వైజ్ అ ప్లేస్ వేర్ వీ మీట్ లైక్ మైండెడ్ పీపుల్. అంటే సక్సెస్ అవ్వాలి, మనీ గురించి తెలుసుకోవాలి, మనకున్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కావచ్చు, లేకపోతే డ్రీమ్స్ కావచ్చు, అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక కామన్ పర్పస్, ఒక కామన్ గోల్ ని షేర్ చేసుకునే ప్లేస్ లా నేను భావిస్తాను యాక్చువల్లీ ఇండస్ట్రీ అని. సో బేసికల్లీ నా ఎక్స్పీరియన్స్ విత్ ఇండస్ట్రీగా చెప్పాలంటే లైక్ 2 years జాబ్ లో ఐ హావ్ లెర్న్డ్ లైక్ చాలా టెక్నాలజీస్ నేర్చుకుని ఉండొచ్చు, చాలా సాఫ్ట్వేర్స్ నేర్చుకుని ఉండొచ్చు, బట్ ఏ ఒక్క రోజు నేను మనీ గురించి నేర్చుకోలేదు. సో నేను ఒక చిన్న బ్రీఫ్ చేస్తాను, లైక్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బిజినెస్ లోకి వచ్చేసరికి మైండ్ సెట్ ఎలా అవుతుంది అనేది. సో ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ మంత్కి వచ్చే శాలరీతో ఏం చేయాలి అని ఎంప్లాయీస్ ఆలోచిస్తారు. బిజినెస్ మ్యాన్ ఏం ఆలోచిస్తారంటే నాకు ఒక గోల్ ఉంది, దాన్ని అచీవ్ చేయడానికి ఈ మంత్ ఎంత సంపాదించాలనేది, ఈ వారం ఎంత సంపాదించాలనేది ఆలోచిస్తారు. సో యాక్చువల్లీ ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ ఒక ఎంప్లాయీకి కానీ ఒక ఎంటర్ప్రినర్కి కానీ కంపేర్ చేస్తే. సో ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన పర్సనాలిటీ స్కిల్స్ ఒకటి బాగా డెవలప్ అవుతాయి, లైక్ మాట్లాడే స్కిల్స్ కావచ్చు, లేకపోతే ఒకరి నుండి నేర్చుకునే స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఇవన్నీ ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాను. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ మనీ. ఇప్పుడు మనీ గురించి కానీ, సక్సెస్ గురించి కానీ, డ్రీమ్స్ గురించి కానీ ఎవరు ఎక్కడ మనకు చెప్పరు బేసిక్ గా. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎక్కడో మనకు రీచ్ అవ్వలేని పొజిషన్ లో ఉంటారు. రీచ్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయాలని అనుకోరు బేసిక్ గా చాలా మంది కూడా. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అలా మనం అచీవ్ చేయాలనుకున్నది అచీవ్ చేసిన వాళ్ళే మనకు నేర్పిస్తారు ఎలా చేసాం మేము, మీరు ఎలా చేస్తే మీకు ఎలా వస్తుంది అనేది. సో బేసికల్లీ నాకు నచ్చిన పాయింట్ అది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ని రోజులు లైక్ ఎంప్లాయీగా ఉంటూ పార్ట్ టైమ్ గా నేను చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఐ హావ్ గోట్ క్లారిటీ, సో దట్ నేను ఫుల్ టైం తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను బేసిక్ గా చెప్పాలంటే. సో ఆ కాన్ఫిడెన్స్ ని నాకు ఈ ఇండస్ట్రీ అండ్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హాస్ గివెన్. సో ఇండస్ట్రీతో నా ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఆల్సో కమింగ్ టు ద ప్రొడక్ట్స్ పరంగా వస్తే ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ. సో మీరు ఈ ప్రొడక్ట్స్ ని 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఫస్ట్ థింగ్. సో దానికోసం ఎలా చెప్తున్నారు మీరు అంటే సింపుల్, మేము యూజ్ చేసాక రిజల్ట్స్ వచ్చాయి విత్ ప్రూఫ్స్. సో నౌ వెన్ యూ గాట్ కాన్ఫిడెన్స్, దీని స్కోప్ అర్థమైంది. స్కోప్ అర్థమైనప్పుడు ఆబ్వియస్లీ బిజినెస్ లో స్కోప్ ఉన్న ప్రొడక్ట్స్ ఉంటే అంతకు మించిన ఒక సైన్ ఉండదు లైక్ గ్రోయింగ్ బిజినెస్ అని చెప్పడానికి. సో ఆఫ్టర్ రీడింగ్ ఆల్ ద బుక్స్, ఆఫ్టర్ రీడింగ్ ఆల్ ద ప్రొడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ఐఎమ్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ అచీవ్ ఆల్ మై డ్రీమ్స్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. సో దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. Thank you, Rupesh. That is a fantastic experience sharing. Yeah, so Ivala, we have today Ivala call ki we can say he's a guest. So మనతో పాటు ఇవాళ సునీల్ కనెక్ట్ అయి ఉన్నారు కాల్ లో, బ్రాండ్ న్యూ కార్ అచీవర్. సో బిఫోర్ సునీల్ ని ఇన్వైట్ చేసే కంటే ముందర వి హ్యావ్ అ క్వశ్చన్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఒక గెస్ట్. సో నేను బిజినెస్ లోకేష్ సార్ నన్ను స్పాట్లైట్ లో తీసుకొస్తారా? సో దెర్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ అ గెస్ట్. I'm on the spotlight. Yes. Thank you. So there is a question from the guest. ఏంటి అంటే ఫస్ట్ నేను ప్రోడక్ట్స్ అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అలా చేయొచ్చా చేయకూడదా? సో ఈ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ ఇవ్వడానికి మనతో పాటు దెర్ ఇస్ అ రూబీ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ శరత్ సార్ ఫ్రమ్ వైజాగ్. సార్, సో కెన్ యూ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? Yes sir. Sir, once can you repeat it? ప్రోడక్ట్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నో సార్, ప్రోడక్ట్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆర్డర్స్ తో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంట, అది కరెక్ట్ వేనా కాదా? అచ్చా, అంటే నాకు కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, కస్టమర్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత నేను దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేది ఆయన క్వశ్చన్. ఎస్.
సార్ ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగే వెరీ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకనంటే డెఫినెట్లీ నాకు కూడా ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిన వెంటనే అరే ఇప్పుడు మనం 8 ప్రొడక్ట్స్ కొంటాము, ఇవన్నీ ఇప్పుడు నేను రీటైల్ చేయలేకపోతే ఎట్లా, అందుకే ఒక 5-6 మంది దగ్గర ఆర్డర్లు తీసుకొని అప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నాకు కూడా మైండ్లోకి వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను అర్జున్ సార్ని ఈ క్వశ్చన్ అడిగానో హి గివ్ మీ వండర్ఫుల్ ఆన్సర్. చాలా చాలా మంచి ఆన్సర్ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 4-5 పీపుల్ ఉన్నారండి, వాళ్ళు ఎవరికి స్విమ్మింగ్ రాదు. సో వాళ్ళు రివర్ లో ఉన్నారు, మీరేం అడిగారంటే నేను కూడా రివర్ లోకి దిగుతాను అని రివర్ లోకి రమ్మని చెప్పారు అనమాట. వాళ్ళు మనం ఏమంటాం, అబ్బో మీకే స్విమ్మింగ్ రాదు, మనం రావడానికి భయపడతాం వాళ్ళతో. అదే ఒక 4-5 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ స్విమ్మింగ్ చాలా బాగా వచ్చు, మనకి రాకపోయినా కూడా వాళ్ళతో దిగి స్విమ్మింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాం. సో ఇక్కడ కూడా అంతే అండి, మీరు వెళ్ళి ఎప్పుడన్నా ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు ఓ ఐపల్సా నువ్వు వాడావా, నువ్వు చూసావా, ఎలా ఉంది అని 4 క్వశ్చన్లు అడుగుతారు. సో మనం కూడా ఇక్కడ బయట మహేష్ బాబు లాగా టేస్ట్ థండర్ థమ్స్అప్ రోజు థమ్స్అప్ తాగండి లేకపోతే అట్లానే ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేసేది కాదండి. వీఆర్ అగెయిన్స్ట్ టు ఇట్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ కొనుక్కొని యూజ్ చేసి నాకు బాగుందని చెప్పి నలుగురికి షేర్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. దిస్ ఈస్ జెన్యూన్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. దాని నుంచి మనకి ఇంకా ఎక్కువ కస్టమర్స్ వస్తారు, దాని నుంచి మనం బిజినెస్ అనేది డెవలప్ చేస్తాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎవరికి అని అంటే మనకి, ఎవరైతే విన్నారో ఫస్ట్ వాళ్ళకి, తర్వాత మనం ఎవరికి హెల్ప్ చేయాలి అనేది వాళ్ళకి. సో అలా అండి. అండ్ ఇంకొకటి మీరు ఆలోచించవచ్చు, ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఒక సక్సెస్ అయిన బిజినెస్ ఏదన్నా ఉందా బయట మార్కెట్లో? నేను ఎతికాను, నా దగ్గర డబ్బులు లేవు కదా, కస్టమర్స్ దగ్గర అన్ని డబ్బులు తీసేసుకొని అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఎతికితే ఒక్క సక్సెస్ఫుల్ బిజినెస్ కూడా నాకు కనిపించలేదు. అండ్ ఇంకొకటి మీరు చెక్ చేయొచ్చండి, అప్పటికి కూడా 100% మాకు కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే ఈ రోజు మీరు ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటారు, 8th రావడానికి ఒక 7 days 10 days పట్టింది అనుకో, లేకపోతే ఒక 15 days పట్టింది అనుకోండి. ఈ ఫస్ట్ పర్సన్ 15 days ఆగుతాడా, నాకు ప్రోడక్ట్ పర్లేదు, పర్లేదమ్మా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసాకే చేసుకో నా డబ్బులతో నువ్వు బిజినెస్ చేసుకో అంటాడు? అలా ఎప్పటికీ చెప్పరండి. కస్టమర్ కి ఒక రైట్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు అంటే కస్టమర్ కి సర్వీస్ ఇస్తాడు. డబ్బులు ఎక్కువైనా కూడా, ఎంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టినా సరే ఫస్ట్ వెళ్ళి కస్టమర్ కి సర్వీస్ ఇస్తాడు. మీరు చూస్తే రిలయన్స్ జియో ఫస్ట్ మన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత 1 year తర్వాత నుంచి మీకు డేటా ఇస్తా అని చెప్పలేదండి. మనకి ఫస్ట్ జియో మీరు వాడండి, నచ్చితే మీరు షేర్ చేయండి, అప్పుడు మీరు మా కస్టమర్స్ అవ్వండి అని చెప్పి అందరూ జియోకి పోటీ అయినాక అప్పుడు డబ్బులు ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రోడక్ట్ మీద వీటి మీద బిలీఫ్ లేకపోతే బికమ్ కస్టమర్. డిస్ట్రిబ్యూషన్షిప్ అందరికీ కాదండి, మీరు ఫస్ట్ కస్టమర్ అవ్వండి, ప్రోడక్ట్ యూజ్ చేయండి, 100% ప్రోడక్ట్ మీద బిలీఫ్ వస్తే దెన్ థింక్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ రేట్స్. Thank you, Sharat sir. Yes. So that was a wonderful answer. Yeah, so I think ఎవరైతే క్వశ్చన్ అడిగినారో ఐ థింక్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో కంపెనీ ఫార్మ్ లో కూడా ఒకటే అండి, డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. సో వాడకుండా యూజ్ చేయకోకుండా రికమెండ్ చేయాలనుకోవడం అది జరగదు ఈ బిజినెస్ లో. సో డెఫినెట్ గా డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. అండ్ ఎస్, సో ఇవాళ ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఫ్రెండ్ బ్రాండ్ న్యూ కార్ అచీవర్ ఇన్ ఇండస్ వైవర్. సో ఇతను బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అయిందండి ఎగ్జాక్ట్ గా. సో 1 year లో హీ మేడ్ ఆల్మోస్ట్ 8 lakhs plus profit through ఇండస్ వైవర్. అండ్ హీ బాట్ హిస్ ఓన్ Ford EcoSport టైటానియం మోడల్ 11.5 lakh వర్త్ కార్ ఈ బిజినెస్ ద్వారా పర్చేజ్ చేసినాడు. సో తన బిజినెస్ ని ఇంకా స్పీడప్ చేసుకోవడానికి. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు లిసన్ ఫ్రమ్ హిమ్. సో ఆయన నుంచి విందాం సో తన కార్ అచీవ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి. సో కాంట్ వెయిట్. లోకేష్ సార్, క్యాన్ వి హ్యావ్ సునీల్ దాసరి ఇంటూ onto the spotlight? Yes. Yeah, so he's in car. So car nunchi direct he's about to share it. Good evening, Sunil. Good evening, Manoj. నా వాయిస్ వినపడుతుందా? Yes. కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకా బాగుంటుంది, కొంచెం లో వస్తుంది. So thank you very much for your warm welcome, Manoj. Yes. Go on man, this day is yours. Yeah, good evening everyone. So first of all, నేను ఈ రోజు చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే లైక్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మన పేరెంట్స్ ఫేస్ లో కావచ్చు ఒక 11 lakhs కార్ కొన్నారంటే చాలా 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 హ్యాపీగా ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ కెన్ టెల్ ఫర్ షూర్ హ్యాపీనెస్ మీరు నా ఫేస్ లో కూడా చూడొచ్చు. సో లైక్
బట్ నేను ఇక్కడ ఈ కార్ ఎందుకు తీసుకున్నా అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ షో ఆఫ్, ఇట్స్ నాట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, బట్ నా బిజినెస్ కి ఇట్స్ ఏ టూల్. నా బిజినెస్ ఇంకా గ్రో కావడానికి, అంటే లైక్ ఇందాక లోకేష్ సార్ చెప్పారు, ఒక బిజినెస్ పర్సన్ ఆ మంత్ కోసం ఆలోచించాడు, దాని తర్వాత ఇంకా ఎలా మల్టిప్లై చేయాలని చెప్పి ఆలోచిస్తారని చెప్పి వండర్ఫుల్ పాయింట్ చెప్పారు లోకేష్ సార్. ద సేమ్ వే లైక్ మనం లైక్ నా యొక్క బిజినెస్ కావచ్చు, లైక్ నాకు ప్రొడక్టివిటీ కావచ్చు, ఇంకా ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా టీమ్ కి సర్వీస్ చేయడానికి నీ టూల్ తీసుకున్నాను. సో డెఫినెట్లీ లైక్ ఈరోజు నేనేం చెప్పదలుచుకోలేదు, డెఫినెట్లీ లైక్ నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై మెంటర్ స్పాన్సర్, హిస్ మిస్టర్ అర్జున్ వీరా సార్. సో లాస్ట్ ఇయర్ ఇదే ఆపర్చునిటీ లైక్ 11 months బ్యాక్ తను ఇవ్వకపోతే లైక్ నేను ఇప్పుడు మీ ముందు ఇలా లైక్ 4 acre స్పోర్ట్ టైటానియం కార్లో కూర్చొని చెప్పేవాడిని కాదు. సో డెఫినెట్లీ లైక్ తను స్టార్ట్ చాలా మంది అనుకోవచ్చు, ఏ బాబు స్టార్ట్ కాకముందు ఇటువంటి మాటలు చాలా చాలా మంది మాట్లాడతారని చెప్పి, బట్ నేను స్టార్ట్ అయిన తర్వాత కూడా నాతో పాటు ఉండి ప్రతి విషయంలో ప్రతి విధంగా లైక్ హెల్ప్ చేసి లైక్ గైడెన్స్ ఇచ్చి ముందు తీసుకెళ్ళాడు మిస్టర్ అర్జున్ వీరా సార్. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్ లైక్ మిస్టర్ మనోజ్ అండ్ మిస్టర్ చిరంజీవి సార్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క మూమెంట్ లో నాతో పాటు ఉండి నాకు మంచిగా లైక్ గైడెన్స్ ఇచ్చారు ఇద్దరు. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ టు మై టీమ్, స్పెషల్ 2 persons ఇన్ మై టీమ్, హిస్ మిస్టర్ బాలాజీ అండ్ మిస్టర్ సాయినాథ్. సో ముగ్గురు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ బిజినెస్ లోకి వచ్చి ఇంకా బెస్ట్ గా వర్క్ చేస్తే లైక్ ఎలా ఉంటుందని చెప్పి ఆ సక్సెస్ చాలా చాలా బాగుంటుంది. బట్ మేబీ ఈ రోజు నా కాడితో నేను మీతో మాట్లాడుతున్నాను, డెఫినెట్లీ బై నవంబర్ ఎండింగ్ సో యూ కెన్ సీ లైక్ బాలాజీ కార్ కూడా కావచ్చు, లైక్ చానల్ కార్ కావచ్చు, అన్ని బయటకు వస్తాయి. సో ఆ రోజు నేను డామ్ షూర్ చాలా ప్రౌడ్ గా చెప్తాను, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గా ఎంత సక్సెస్ఫుల్ గా లైక్ బిజినెస్ చేయొచ్చు, ఎంత ఎంజాయ్మెంట్ గా బిజినెస్ చేయొచ్చు అని చెప్పి నేను డామ్ షూర్ చాలా గట్టిగా చెప్పగలుగుతాను. సో ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ నేను చేయగలుగుతానా లేదా, ఇంకోటి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయగలుగుతాను లేదా అనే క్వశ్చన్ డౌట్ ఎవరికైనా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి చెప్పాలంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు నత్తుందండి, స్టామరింగ్ ప్రాబ్లం ఉంది, నత్తి. మనకి దీనిలో కావాల్సిందే మాటలు, ఆ మాటలు మాట్లాడడానికి నాకు నత్తుంది అంటే అసలు నేను చేయలేను అనే కదా అర్థం. అటు నేను చేయగలిగాను. ఇంకోటి ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఈవెన్ లైక్ మై ఫాదర్ లైక్ ఎవ్రీ డే 300-400 కూలీకి వెళ్ళి మనీ తెచ్చుకుంటారు, డైలీ వేజెస్ టైప్. సో మనీ ప్రకారంగా నాకు ఇంకా చాలా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కోసమే నేను ఈ బిజినెస్ చేశాను. సో ఇంకోటి ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసింది నా నేటివ్ ప్లేస్ లో కాదు, నేను ఎక్కడైతే చదువుకున్నానో బీటెక్ చదివానో ఆ ప్లేస్ లో నాకు ఎవరు బంధువులు లేరు, ఎవరు ఫ్రెండ్స్ లేరు నేను వచ్చిన టైంకి. సో మనకి మెయిన్ 3 points, సర్కిల్ ఉండాలి, ఇంకోటి మనీ ఉండాలి, ఇంకోటి స్కిల్స్ అదే కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి చాలా మంది అనుకుంటారు, ఇవన్నీ నాకు లేవు కదా, నా వల్ల కాదు కదా, వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు. బట్ స్టార్టింగ్ లో నాకు ఈ 3 లేవు, బట్ ఒక విల్ అనేది ఒకటి ఉంది, బాగా గ్రో అవ్వాలని చెప్పి ఉంటే ఇస్ ఫర్ ఏ క్రేజీ పర్సన్స్ కి ఈ యొక్క ఆపర్చునిటీ. సో ఎంత క్రేజీగా ఉండాలంటే లైక్ చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని ఆ విల్ ఒకటి ఉంటే చాలండి, ఎవరైనా దీన్ని అచీవ్ చేయగలుగుతారు. సో వెల్ ఐఎమ్ కంక్లూడింగ్ లైక్ ఐ వాంట్ టు టెల్ ఏ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్. ఎందుకంటే మీరు లేకపోతే ఇది జరిగేది కాదు. వై? బికాస్ ఇట్స్ ఏ టీమ్ వర్క్. సో అందరు కలిసి వర్క్ చేద్దాం. నెక్స్ట్ ఈ రోజు నుంచి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. సో మీ డ్రీమ్స్ కోసం నేను రెడీ మీతో పాటు వర్క్ చేయడానికి. ఎవరైతే అందరూ కలిసి వస్తారో డెఫినెట్లీ మన డ్రీమ్స్ మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ చేసుకొని. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఏ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ లోనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈస్ ఏ స్పెషల్ పర్సన్. ఈస్ మిస్టర్ ప్రేమ్ కుమార్ సార్. సో తనే లేకపోతే అసలు ఇదంతా జరిగేది కాదు. సో డెఫినెట్లీ యాజ్ ఎ టీమ్ మనం ఇంకా కమిటెడ్ గా ఉండి సార్ టీమ్ స్పీడ్ కి మనం ఇంకా మ్యాచ్ అయ్యి డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ వండర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ స్పెషల్ థ్యాంక్స్ టు సమ్ పీపుల్ లైక్ మేబీ లైక్ నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ కాదు, నెక్స్ట్ నా టీమ్ కాదు, బట్ డెఫినెట్లీ వీ బిలాంగ్ టు ఇండస్ట్రీ ఫ్యామిలీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ టు లైక్ శరత్ సార్, నెక్స్ట్ డానియల్ సార్. సో యూ పీపుల్ డెఫినెట్లీ మేబీ అంటే లైక్ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే లైక్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ కావచ్చు, టీమ్ కావచ్చు, బాగా కనెక్టివిటీలో ఉంటారు. అండ్ నెక్స్ట్ యాజ్ ఎ ఫ్రెండ్స్ గా మీరు ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ చేయడం కానీ లైక్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి డిస్కస్ చేయడం కానీ డెఫినెట్లీ సార్ ప్రతిదీ ఐ వోంట్ మర్చిపోను. డెఫినెట్ గా గట్టిగా నేనైతే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ అందరం కాల్ తీసుకొని గట్టిగా లైక్ ఎంజాయ్ చేద్దాం. మేబీ అంతా లాక్డౌన్ అయ్యి అందరూ ఒక ప్లేస్ లో స్టిక్ అని అయినారు. సో
నేను కూడా కోరుకుంటున్నాను, లైక్ అర్జున్ సార్ లేరు కాల్లో, లేకుంటే ఈ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. ఒక కమిట్మెంట్ తీసుకొని పక్క ఫస్ట్ మనం అందరం ట్రిప్కి వెళ్ళేసేద్దాం సార్, మన కార్స్ తో. డెఫినెట్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. నెక్స్ట్ ఈ కాల్లో అటెండ్ అయిన ప్రతి ఒక్క గెస్ట్ కి నేను చెప్పగలేదు ఒక్కటే, విల్లు ఉంటే మటుకు రండి, కలిసి వర్క్ చేద్దాం, కలిసి కష్టపడదాం, కలిసి ఎంజాయ్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సునీల్. సో యు ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్. స్కిల్ కాదు, విల్ ఉంటే డెఫినెట్ గా వి కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఇండస్ వైవా. సో యూ కెన్ సీ ద లైవ్ ఎగ్జాంపుల్. సో ఇండస్ వైవాలో 1 year కమిటెడ్ గా వర్క్ చేసిన దానికి దిస్ ఈస్ ద రిజల్ట్. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. సూన్ మేమంతా కూడా ఈ కార్ క్లబ్ అచీవ్మెంట్ లో జాయిన్ అవ్వబోతున్నాం ఇన్ అ మంత్ ఆర్ 2 వెరీ సూన్. సో ఐ థింక్ నెక్స్ట్ కమింగ్ couple of months లో టీమ్ అర్జున్ విల్ బి అ బ్యాంగ్ విత్ మెనీ కార్ అచీవ్మెంట్స్. ఎస్. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్క గెస్ట్ ఎవరైతే ఇప్పుడు కాల్ లో కనెక్ట్ అయినారో, సో యూ కెన్ సీ ద లైవ్ టెస్టిమోనీస్ ఆఫ్ ఇండస్ వైవా, సక్సెస్ఫుల్ టెస్టిమోనీస్. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇప్పుడు వాటన్నిటిని క్లారిఫై మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ ప్లేస్, రైట్ సెషన్ ఇది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీ ప్రతి క్వశ్చన్ కి వీఆర్ రెడీ టు ఆన్సర్. సో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ తో సహా మీ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. సో ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో మీ డౌట్ ని కామెంట్ చేయండి. ఎస్. సో బై దెన్ వీ హ్యావ్ మెనీ పీపుల్, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. So we have one more brand new Ruby executive, Mr. Daniel sir from Karnool. Sir, are you there, sir? Yes. Daniel, thank you so much. Thank you so much, Manoj. Sir, we want to hear from you. Sharat sir, am I audible? Yes, you're audible. Chapandi. Yeah. Fine. So thank you so much, Manoj sir, for the warm welcome. And once again, congratulations, Mr. Sunil Dasari, for your brand new car. Very much happy for you, for your achievement. And I promise definitely very soon I'm going to join you. And next, coming to my... Yeah. Thank you so much, Sunil. So coming to my experience, my name is Daniel Joseph Andin and Karnool nunchi join aitunnanu colony. So first of all, coming to my sharing of Indus Viva journey. I started the business almost 11 months back. And after 11 months, I'm a Ruby executive in front of you. So ఈ జర్నీలో నాకు అర్థమైన పాయింట్ ఏంటి అంటే, ఈ బిజినెస్ ద్వారా మనము చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. సో మీరు ఎలా చెప్పగలుగుతున్నారో హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి అంటే, సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఒక వండర్ఫుల్ బుక్ చదివానండి. ఇక్కడ నా చేతిలో మీరు ఆ బుక్ చూడొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ as బిజినెస్ స్కూల్. సో ఇక్కడ కింద ఒకటి రాసింది. శరత్ సార్, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ మీ? ది బిజినెస్ స్కూల్ ఫర్ పీపుల్ హూ లైక్ హెల్పింగ్ అదర్ పీపుల్. ఎస్. సో ఎగ్జాక్ట్ ఈ బుక్ లో చదివిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటి అంటే, ఈ బిజినెస్, ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ద్వారా నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, నేను ఇంకా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, బట్ వాళ్ళందరూ ఆపర్చునిటీ అనేది లేక సతమతం అవుతున్నారు. సో అటువంటి వాళ్ళకి మన ఇండస్ట్రీ ఆపర్చునిటీ వచ్చి మనం సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. సో ఆ ఇంటెన్షన్ తో నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను. అండ్ తర్వాత గ్రాడ్యువల్ గా దాని తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ప్రోడక్ట్స్ అండి, వండర్ఫుల్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి, లైక్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ ఐస్ స్లిమ్. మా మదర్ కి నేను వాడిచ్చాను, షీ గాట్ ఎ వండర్ఫుల్ రిజల్ట్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఈస్ ఐపల్స్. సో ఐపల్స్ అనే ప్రోడక్ట్ కూడా నా కోసం నేను యూజ్ చేసుకున్నాను. నాకు గ్యాస్ ట్రబుల్ అని. ఎందుకు సార్ ఇంత చిన్న ఏజ్ లో గ్యాస్ ట్రబుల్ అంటే, ఎస్ ఉంటుందండి గ్యాస్ ట్రబుల్. బికాస్ ఇంప్రాపర్ ఫుడ్ ఈటింగ్ వల్ల గ్యాస్ ట్రబుల్ ఖచ్చితంగా వస్తుంది. దానికోసం నేను ఐపల్స్ అనే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. చాలా వండర్ఫుల్ రిజల్ట్ నాకు కనిపించింది. సో ఈ రిజల్ట్ తర్వాత నాకు కంప్లీట్ బిలీఫ్ వచ్చింది ఈ ప్రోడక్ట్స్ మీద. నేను ఒకటే అనుకున్నాను అనమాట, పెద్ద సెలబ్రిటీస్, నేను రీసెంట్ గా ఒక పోస్ట్ చూసినానండి. అమితాబ్ బచ్చన్ ఏదో ఒక సబ్బో ఏదో సర్ఫ్ పెట్టుకొని అమ్ముతున్నాడు. అండ్ అక్షయ్ కుమార్ హార్పిక్ అమ్ముతున్నాడు. ఇంకా పెద్ద రకరకాల సెలబ్రిటీస్ వచ్చి రకరకాల ప్రోడక్ట్లు అమ్ముతున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలే అటువంటి ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఈ ప్రోడక్ట్స్ ద్వారా ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ ని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయలేను? ఆ పాయింట్ నాకు క్లియర్ గా అర్థమైంది. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని నేను బిజినెస్ టేకప్ చేస్తాను. అండ్ ఎవ్రీ వీక్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ యావరేజ్లీ 15,000 to 25,000. సో 100% చెప్తున్నాను కదా, ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఐ విల్ బికమ్ ఎ బ్రాండ్ న్యూ పర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. అండ్ దిస్ ఇయర్ ఎండింగ్ క్రిస్మస్ లోపు, అంటే నేను క్రిస్మస్ ఫెస్టివల్ కోసం నేను అట్లా దాచిపెట్టుకున్నాను అనమాట. బై క్రిస్మస్ ఐ విల్ బి రోలింగ్ అవుట్ మై బ్రాండ్ న్యూ కార్ ఇన్ ఇండస్ వివా. So thank you so much, Manoj sir, once again for giving this wonderful opportunity to share my experience, and back to you.
యా డానీ సార్ ప్లీజ్ బి ఆన్ లైన్. మీకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఒక Sure, జస్ట్ ఒక sure. క్వశ్చన్ అడిగారు. సో అంత బాగుంది, లైవ్ టెస్టిమోనీస్ చూస్తున్నాము, నాకు కూడా బిజినెస్ చేయాలని ఉంది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ సార్. సో మనీ ప్రాబ్లం అంట, సో దీనికి మీ రెస్పాన్స్ అండి. సో వి వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సార్ బేసిక్ గా మనీ ప్రాబ్లం అని పక్కన పెడితే బిజినెస్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే ఎవరికైతే మనీ ప్రాబ్లం ఉందో వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు నేను మీరు ఒక పెద్ద కోటీశ్వర్ల ఫ్యామిలీ నుంచి వచ్చింటే మనకు అసలు మనం ఈ రోజు ఇక్కడ కాల్లో జాయిన్ అవ్వడం కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సార్ ఓకే సార్ మరి నేను స్టార్ట్ చేయడానికి మనకు మనీ కావాలి కదా అంటే నేను ఒకటే చెప్తున్నానండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నెసెసరీ. ఏ బిజినెస్ అయినా తీసుకోవాలి ఫ్రీగా, ఎందుకంటే ఇక్కడ కూడా ఫ్రీ మీల్ ఉండదు. శరత్ సార్ పాయింట్ చెప్తాడు ఒక పాయింట్, చాలా వండర్ఫుల్ పాయింట్ అది. దెర్ ఇస్ నో ఫ్రీ మీల్. నేను ఫ్రీగా బిజినెస్ లోకి వచ్చేస్తే మీకు ఫ్రీగా ఈ బిజినెస్ యొక్క వాల్యూ అర్థం కాదనమాట. బిజినెస్ యొక్క వాల్యూ మనకు అర్థం కావాలి అంటే మనం నిజంగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకు ఉంటే 100% మీరు బిజినెస్ ని మనీతో స్టార్ట్ చేయాలి. అండ్ ఆ మనీ చెప్తున్నాను కదా, మనం ఒకసారి డిసైడ్ అయితే ఆ మనీ ఎట్ల నుంచైనా వస్తాయండి. ఎందుకంటే లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ వీ హ్యావ్ శరత్ సార్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. శరత్ సార్ మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం అంటే నేషన్ వైడ్ బంద్ ఉంది. నెక్స్ట్ డే మీకు ఎగ్జామ్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ లో ఏం లేదు. మీరు ఎగ్జామ్ కి వెళ్తారా వెళ్ళరా? సార్ అంటే ఎగ్జామ్ అని కాకుండా ఇంకోటి చెప్పండి సార్. ఎగ్జామ్ అయితే నేనైతే వెళ్ళను, రీజన్ దొరికింది. ఓకే ఫైన్. సో మీకు అర్జెంట్ గా మనీ అవసరం ఉంది, ఆ పర్సన్ ఇస్తాడు. ఏం సార్ ఫ్రెండ్స్ ఉన్నారు, కంపల్సరీ పోవాలా, రేపు ఏదేమన్నా ఒక ట్రిప్ ఉంది, లాక్డౌన్ బంద్ ఉందని చెప్పండి, ఏదేమైనా పోతా గానీ ఎగ్జామ్ మాత్రం వద్దు సార్. ఓకే, సో ట్రిప్ కోసం 100% 100% ట్రిప్ కోసం వెళ్తారు మీరు అసలు డౌట్ అంటే ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే అది మీరు లోపల నుంచి నేను అంటే మీకు అది ఇష్టం, మీరు దాన్ని నిజంగా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు వెళ్తారు. ఇన్ ద సేమ్ వే బిజినెస్ కూడా అంతే అండి. నిజంగా మీకు ఆ ఇంటెన్షన్ ఉంది, బిజినెస్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకు ఉంది అంటే మనీ 100% అరేంజ్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది నేను ఈ బిజినెస్ లో చూసిన చాలా మంది ఏంటి అంటే సర్లే డబ్బులు అరేంజ్ అయిన తర్వాత చూద్దాంలే, నువ్వు అట్లే అనుకుంటా కూర్చుంటే డబ్బులు ఈ రోజు రావు, నెక్స్ట్ మంత్ రాదు, ఆ నెక్స్ట్ మంత్ రాదు, నెక్స్ట్ సంవత్సరం కూడా నీ దగ్గర డబ్బులు ఉండవండి. ఎందుకంటే నువ్వు డబ్బులు రావాలి నీ దగ్గరికి అంటే నువ్వు దానికోసం ఏదైనా చేసి ఉండాలి కదా. ఆ చేయడమే ఈ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్. థ్యాంక్ యూ డానియల్ సార్. జస్ట్ నౌ చిరంజీవి సార్ కూడా హ్యాండ్ రైజ్ చేసినారు. ఐ హోప్ చిరంజీవి సార్ కూడా దీనికి ఆన్సర్ అనుకుంటున్నాను సార్. ఒకసారి మీరు స్పాట్ లైట్ లో వస్తే వి వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ టు, మీ నుంచి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. లోకేష్, చిరంజీవి సార్ ని స్పాట్ లైట్ లో తీసుకురండి. సార్ చిరంజీవి సార్ థింక్ ఈస్ నాట్ ఇన్ ద కాల్. అవునా? ఓకే ఫైన్. ఐ హోప్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనుకుంటానండి. సో మీ దగ్గర మనీ లేదు కాబట్టే బిజినెస్, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ మనతో పాటు ఇంకొక క్వశ్చన్ ఉంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్ కేటగిరీ కిందకి వస్తాయి అంటున్నారు. సో దానికి ప్రూఫ్స్ ఏంటి? ఆబ్వియస్ గా వీఆర్ రెడీ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ అని నేను చెప్పినట్లు వీఆర్ రెడీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ క్వశ్చన్ ని మనకు క్లియర్ గా విత్ ప్రూఫ్స్ తో ఆన్సర్ చేయడానికి వి హ్యావ్ మిస్టర్ శరత్ సార్. సార్, కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఎస్ సార్, డెఫినెట్లీ. సో ఇట్స్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. దానికన్నా జస్ట్ ముందర అంటే ఇందాక క్వశ్చన్ కే జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్. అంటే డానియల్ సార్ చెప్పినట్టు అంటే నా దగ్గర మనీ ఒకటే ప్రాబ్లం అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకున్నాను అండి. ఎవరైతే ముఖేష్ అంబానీ ఒక్క స్టోరీ వింటే ఇందులో ఉండే అన్ని డౌట్స్ కి మనకి సొల్యూషన్ వస్తుంది. ముఖేష్ అంబానీకి ఒక ఐడియా వచ్చింది, జియో అనేది స్టార్ట్ చేయాలని చెప్పి. అయితే టెలికాం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలన్న ఐడియా వచ్చినప్పుడు దాని ఇండస్ట్రీ ఎంత అంటే అది ఆ కంపెనీ పెట్టడానికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 3 lakhs crores అండి. 3 lakh crore అవుతుంది. అంటే చాలా మంది బయట డిమానిటైజేషన్ డబ్బులు పెట్టారు, ఆ డబ్బులు ముఖేష్ అంబానీకి వచ్చిన అవంతా ఫేక్ అండి, అవన్నీ నిజం కాదు. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ బుల్షిట్. ఇక్కడ 3 lakh crores అంబానీకి కావాలి పెట్టడానికి, కానీ అంబానీ దగ్గర 15,000 కోట్లు మాత్రమే ఉంది. అంటే 2,85,000 కోట్లు తనకి కావాలి. సో తన దగ్గర ఒకే ఒక ఆస్తి ఉంది, అది ఏంటంటే రిలయన్స్ లో 50% షేర్. ఆ రిలయన్స్ షేర్స్ ని తను ప్లెడ్జ్ చేసి 2,85,000 crores అప్పు కింద తీసుకొస్తాడు. అని తన దగ్గర ఉన్న 15,000 crores వేసి 3 lakh crores తో
తను ఈ టెలికాం ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసే ముందర వాళ్ళ బాబాయ్నో మామయ్యనో, అంబానీ కావాలంటే ఇండియాలో ఎవరినైనా కలిసి అడగచ్చు, ఈవెన్ నరేంద్ర మోడీ ఎవరినైనా కలవచ్చు. కానీ వీళ్ళెవరిని కలవలేదండి. స్ట్రైట్ అవే పోయి మన యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ ని కలిసాడు. కలిసి ఇట్లా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, సో దానికి ఫీడ్బ్యాక్ కావాలి, దానికి ఒక కొన్ని సొల్యూషన్స్ కావాలి అని చెప్పి టిమ్ కుక్ ని అడిగాడు. ఇక్కడ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే వెంటనే వెళ్ళి పక్కన ఉండే జాబ్ చేసే వాళ్ళనో సెల్ఫ్ ఎంప్లాయీలను అడుగుతాం. 100% వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు స్కామ్ అని చెప్తారు. కావాలంటే వెళ్ళండి, వెళ్ళి ఇదిగో ఒక బ్యాంక్ ఉంది 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే బ్యాంక్ ఎత్తేస్తే, ఇదిగో చీటింగ్ ఉందంటే వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే, ఇట్లా ఒక బిజినెస్ పెడతా అంటే లాస్ వస్తే, అంటే ఏదైనా వాళ్ళు అట్లే మాట్లాడతారు అనమాట. సో అందుకని అంబానీకి అది తెలుసు కాబట్టి వెళ్ళి టిమ్ కుక్ ని అడిగితే టిమ్ కుక్ ఒకే ఒక మాట చెప్పినాడు. ఏంటదంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పటి వరకు ఆయిల్ అని ఉంది కదా, డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని చెప్పినాడు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం ఈ ఆయిల్ మీద నడిచింది, పెట్రోల్ డీజిల్ దాని మీద. కానీ ఫ్యూచర్ ప్రపంచం మొత్తం డేటా మీద నడవబోతుందని చెప్పినాడు. మీరు కావాలంటే ఒకసారి ఆలోచించండి, మన దగ్గర ఎవరి దగ్గర ఇంటర్నెట్ లేకపోతే ఈ రోజు 99% ప్రపంచం ఆగిపోద్ది. మన బ్యాంకింగ్ నుంచి, ఫోన్ కాల్స్ నుంచి ఏం మనం చేయలేము. సో అందుకనే తను ఆయిల్ ని రివర్స్ చేస్తే జియో వస్తుంది కాబట్టి జియో ఎస్టాబ్లిష్ చేసినాడు. ఈ రోజు మనం చెప్పాల్సిన అవసరం లేదు, జియో ఇస్ ఏ హిస్టరీ. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎవ్రీ డే షేర్ దాంట్లో స్టేక్ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు 20% అట్లా. తను పెట్టిన 3 lakh crore కి 6 lakh crore అయింది ఆల్మోస్ట్ 5 years లో. అంటే 100% గ్రోత్ వచ్చింది 5 years లో. అండ్ ఇంకా ఫ్యూచర్ లో చాలా గ్రోత్ రాబోతుంది. ఇది స్టోరీ ఎందుకు చెప్పానంటే, మీకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. ఒక మ్యాథ్స్ డౌట్ వస్తే వెళ్ళి ఫిజిక్స్ టీచర్ని అడగద్దు, లేకపోతే కెమిస్ట్రీ టీచర్ని అడగద్దు. వాళ్ళకి అది న్యూసెన్స్ లాగా అనిపిస్తుంది. వెళ్ళి మ్యాథ్స్ టీచర్ని అడగండి. అంటే ఎవరికైతే ఈ ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఉందో వాళ్ళని వెళ్ళి అడగండి, మీకు 100% డౌట్ కి ఆన్సర్ వస్తుంది. అండ్ ఇంకొకటి 25,000 అంటే మళ్ళీ అందులో 4,000 వెనక్కి వస్తుందండి. ఆ అమౌంట్ కూడా మన దగ్గర లేకపోతే నీకన్నా ఈ బిజినెస్ ఇంకెవరికి అవసరం? అఫ్ కోర్స్ నా దగ్గర కూడా బిజినెస్ వచ్చినప్పుడు నా దగ్గర లేదండి డబ్బులు, అందుకే నేను కూడా క్రెడిట్ కార్డుతోనే షాపింగ్ చేసిన, ఓపెన్ గా చెప్తున్నాను. సో నా దగ్గర అంత డబ్బులు కూడా లేకపోతే నాకన్నా ఈ బిజినెస్ ఎవరికి అవసరం ఇది? ఎందుకంటే బయటకు వెళ్తే బిజినెస్ కాదు, మీరు జాబ్ చేయాలన్నా కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ లేదనుకుంటారు. మీరు 20 ఏళ్ళు చదివినారు, కాలేజ్ ఫీజు కట్టినారు, ఎగ్జామ్ చదివినారు, ఎగ్జామ్ రాశారు, 5-6 ఏళ్ళు డిగ్రీ చేసినారు, అవన్నీ ఇన్వెస్ట్మెంటే. పెడితే 20,000 జాబ్ రాలేదు, జాబ్ కూడా రావట్లేదు బయట. మరి 20 ఏళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్ లేదని ఎవరైనా అంటారా? ఎవరైనా ఉన్నారా? అసలు నీకు సర్టిఫికేట్ లేకుండా నేను జాబ్ ఇస్తా వచ్చే అని చెప్పి ఎవరైనా చెప్పినారా మీకు? కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టాల్సింది, అంటే 4 ఏళ్ళు మీరు చదవాల్సింది, అంటే ఎగ్జామ్లు రాయాల్సిందే కదా. సో దెర్ ఈస్ నో ఫ్రీ మీల్. అలెగ్జాండర్ ది గ్రేట్ ని ఒకే ఒక్క మాట అడిగినాడు, ఏమనంటే, అలెగ్జాండర్ గ్రేట్ ని ఒక పర్సన్ వెళ్ళి ఒక మాట అడుగుతాడు, డానియల్ సార్ చెప్పినట్టు, సార్ ఒక మాట చెప్పండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇది ఉపయోగపడాలి, ప్రపంచం చేంజ్ అయిపోవాలి ఈ మాటతో అని. అంటే ఒకే ఒక మాట చెప్పినాడు, ఏంటదని అంటే, దెర్ ఈస్ నో ఫ్రీ మీల్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పినాడు. అదొక్కటి ప్రతి ఒక్కరిని నమ్మితే ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి. సో అట్లని ఇక్కడ ఏది ఫ్రీగా రాదండి. సో డెఫినెట్లీ వీ నీడ్ టు బి ఎలిజిబుల్. అండ్ మీరు రీటైల్ చేసే ప్రోడక్ట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. డోంట్ వరీ అబౌట్ అమౌంట్. అంటే మీరు ఏదైతే అమౌంట్ పెట్టి పర్చేస్ చేస్తున్నారో అవన్నీ మీరు హెల్ప్ తీసుకోండి, మీ స్పాన్సర్ హెల్ప్, అవి రీటైల్ చేసేస్తే మీకు అమౌంట్ వచ్చేస్తాయి. సో సారీ ఫర్ ద లాంగ్ ఆన్సర్ సార్. విల్ గో ఇంటూ నెక్స్ట్. Yes, Yes, sir. yes. Next question. Actually, Manoj sir, one Waiting minute. for- I have got Yeah, a private yes. question. I want to ask Rupesh sir this question. Rupesh sir, please unmute yourself. సార్ ఇందాక క్వశ్చన్ ఎందుకంటే మీకు yeah. Daniel sir, let the question finish. So ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయిన తర్వాత విల్ మూవ్ విత్ యువర్ క్వశ్చన్. యా శరత్ సార్, అదే ప్రొడక్ట్స్ ప్రివెంటివ్ కేటగిరీ కిందకి వస్తాయని ఏంటి ప్రూఫ్? సో దట్ వాస్ ద క్వశ్చన్. ఎస్. సో ఒక డిసీజ్ ని ఎలా ప్రివెంట్ చేస్తాము, దానికి ఎలా పాసిబుల్ అవుతుంది, ఇంపాసిబుల్ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ క్వశ్చన్, చాలా చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఏంటి, ఒక జ్యూస్ ఉంది, మార్నింగ్ 30 ml నైట్ 30 ml తాగితే 300 డిసీజెస్ ని ఇది ప్రివెంట్ చేస్తా? ఇదేమన్నా మ్యాజిక్ అంటే డెఫినెట్లీ కాదండి. జస్ట్ ఈ దీనికి ఆన్సర్ అర్థం చేసుకోవడానికి ఏం టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. మన ఇండస్ట్రీ ఆఫ్ విఓపిలో నిన్న మీరు చూస్తే, ఐ విల్ షేర్ ద ఫైల్. మన కంపెనీ చెప్పేది ఏంటంటే, సార్ పీపీటీ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు లివ్ లాంగ్ డయింగ్ షార్ట్ అని చెప్పారండి.
అంటే ఎక్కువ కాలం బతికే వాళ్ళు సడన్ గా ఒక రోజు చనిపోయేవాళ్ళు. దీనికి ప్రూఫ్ కావాలా? మీ తాతగారు, మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఏమయ్యారో అని మీరు కనుక్కోండి, జస్ట్ మీకే ప్రూఫ్ దొరుకుతుంది ఎవరైతే క్వశ్చన్ అడిగారో. సో ఇప్పుడు లివింగ్ షార్ట్ అండ్ డయింగ్ షార్ట్, దీనికి ప్రూఫ్ కావాలా? కంపల్సరీ డాక్టర్ టైం అండ్ డేట్ ఇస్తున్నాడండి ఎప్పుడు చనిపోతారని. ఈ రోజు నైట్ చనిపోతాడండి, మీరు మీ చుట్టాలని పిలుచుకోవచ్చు అని చెప్పేస్తున్నారు. మీరు కావాలంటే చూడొచ్చు. మొన్న బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఆ ముందు రోజు నైటే డాక్టర్ ఇచ్చినాడు, చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు, అందరు విజిట్ చేయొచ్చు హాస్పిటల్ కి అని చెప్పి. దేని వల్ల చనిపోతున్నారంటే ఒకప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు కరోనా వైరస్ అంటే బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా వల్ల చనిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నాడు. ఇవన్నీ ఒక వైరస్ వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం రావట్లేదు, ఒక వైరస్ వల్ల క్యాన్సర్ రావట్లేదు, ఒక వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ డయాబెటీస్ రావట్లేదు. దేని వల్ల వస్తుందంటే మనం తినే లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో ఆ లైఫ్ స్టైల్లో ఏముండేవి ఒకప్పుడు అని అంటే మీరు ఇక్కడ చూసుకుంటే విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, వాళ్ళు హెల్దీ ఫుడ్, కెమికల్స్ అవి లేకుండా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది, వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. వాటర్ కూడా కెమికల్లీ ప్రాసెస్డ్ వాటర్ తాగుతాం. ఎవరన్నా ఉన్నారా రివర్లో వెళ్ళి వాటర్ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ రోజు పక్కన రివర్ ఉన్నా కూడా తాగాం, ఎందుకంటే మనకు తెలుసు అది ఎంత పొల్యూట్ అయిందని. పక్కన వెళ్ళి ఉన్న షాప్ లోకి వెళ్ళి కిన్లీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం. మీరు కావాలంటే వీడియో చూడొచ్చు. ఫ్రెష్ వాటర్ అంటే ఈ రోజు అదొక వింత అయిపోయింది. వెళ్ళి హిమాలయాస్ దగ్గర ఇక్కడి నుంచి వస్తే ఫ్రెష్ వాటర్ అని అక్కడి నుంచి తాగుతున్నారు తప్ప ఇక్కడ ఉండే రివర్ దగ్గరికి వెళ్ళి, లేక్ దగ్గరికి వెళ్ళి తాగే దమ్ము ఎవరికి లేదు ప్రాసెస్ చేయకుండా. ఎందుకంటే ఆ రేంజ్ లో ఈ రోజు పొల్యూట్ అయిపోయింది. సో వీటన్నిటిని మీరు ప్రివెంట్ చేసుకోవాలని అంటే ఒకటే అండి, ఒకప్పుడు యాన్సిస్టర్స్ డైలీ 4 కేజీలు ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోయింది అది ఒకప్పుడు ఉండే యాన్సిస్టర్స్. అందుకే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఐపల్స్ తాగద్దు, కానీ డైలీ 4 కేజీలు ఫ్రూట్స్ తినండి. అవి ఏంటంటే బనానా, అవి కాదు, అసాయ్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, పియర్స్, కివి, బనానా. ఒకప్పుడు చెప్పారు యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే అని చెప్పారు. దానికి ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? ఆ రోజు మీరు వచ్చి తిని ప్రూవ్ చేయగలరా దాన్ని? ఈ రోజు మీరు తిన్నారంటే, మన చిరంజీవి సార్ చెప్తున్నాడు, ఈ రోజు మీరు రోజు ఒక యాపిల్ తిన్నారంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ కి దగ్గరగానే పోతారు. కావాలంటే ట్రై చేయండి, రోజుకి వెళ్ళి 5-6 యాపిల్స్ తినండి, 100% మీరు దగ్గరికి వెళ్ళిపోతారు డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఈ రోజు వచ్చే యాపిల్స్ అన్ని కెమికల్స్, ఎటువంటి అందులో బెనిఫిట్సే లేవు. దానికోసం అని చెప్పి మీరు 4 కేజీలు ఫ్రూట్స్ తినలేకపోతే, పోనీ బయట చాలా కాస్ట్లీ ఉన్నాయి, 1000 రూపీస్ పెడితే కూడా మీరు 4 కేజీలు ఫ్రూట్స్ రావు. అని మీకు 2 గంటలు 3 గంటలు ఎవరికైనా సరే ఫ్రూట్స్ కూర్చొని తినే టైం ఉందా? ఈ రోజు ఉండే లైఫ్ లో పొద్దున్న నుంచి రాత్రి వరకు డబ్బుల కోసం పరిగెత్తడమే సరిపోయింది. అది మనం చేయలేం కాబట్టే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి, అదే ఐపల్స్. మీరు రోజు 2 కేజీలు ఫ్రూట్స్ పొద్దున రాత్రి తింటే 100% మీరు రికవర్ అవుతారు. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది వెళ్తే డాక్టర్ ఏమంటారంటే టాబ్లెట్లు ఇచ్చి, నేను ఎన్ని టాబ్లెట్లు ఇచ్చినా నువ్వు బలమైన ఫుడ్ తినాలమ్మా అని చెప్తాడు. ఎందుకు? మన బాడీ నడిచేది మంచి ఫుడ్ తోనే అండి. అంతేగాని డాక్టర్ నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో, నువ్వేం తినకపోయినా బతికేస్తావని చెప్పడు. అదే మీరేదో ముందర తింటే ఖచ్చితంగా బతుకుతారు కదా. ఇప్పుడు ఒకరిని హెల్మెట్ వేసుకోమని అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ వాళ్ళు వాదిస్తారు ఏమనంటే, ఏంది హెల్మెట్ వేసుకుంటే ఖచ్చితంగా నేను బతుకుతానా, గ్యారంటీ ఉందా అని చెప్పి. అరే బాబు, నువ్వు బతుకుతావని గ్యారంటీ కాదు. హెల్మెట్ ఉంటే 90% ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి, అందుకు హెల్మెట్ వేసుకోవాలి. నేను బతుకుతానని గ్యారంటీ, అప్పుడు నేను సీట్ బెల్ట్ వేసుకుంటా, అప్పుడే నేను హెల్మెట్ వేసుకుంటా అంటే ప్లీజ్ మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకనంటే మీ లైఫ్ మీరు రిస్క్ లో పెడుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హెల్మెట్ వేసుకెళ్ళమంటే ఏదో మన కోసం వేసుకోమని అనుకుంటారు, కాదు. ఏమంటారు, కొంతమంది చీప్ క్వాలిటీ 100 రూపీస్ 150 రూపీస్ హెల్మెట్లు వేసుకుంటారు, దానికి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండవు. హెల్మెట్ ఈజ్ లైక్ ఎ సేఫ్టీ, సీట్ బెల్ట్ ఈజ్ లైక్ ఎ సేఫ్టీ. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వాళ్ళు ఇప్పటివరకు కార్లు ఎవరు చనిపోలేదా? బెంజ్ కార్లో ఉన్న నారాయణ మినిస్టర్ కొడుకే చనిపోయినాడు. మళ్ళా ఇంకెందుకు నాకు ఎయిర్ బ్యాగ్స్, నాకు ఎయిర్ బ్యాగ్స్ వద్దనుకొని పోతారా కార్లో? అస్సలు కాదండి. ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ దే ఆర్ ప్రివెంటివ్. మనం జాగ్రత్త తీసుకుంటూ ఇది మీ ఫుడ్ సప్లిమెంట్ కి యాడ్ చేస్తే 100% మీరు డైలీ 4 కేజీలు ఫ్రూట్స్ తిన్నట్టు అది మీకు 300 హెల్త్ డిసీజెస్ కి ప్రివెంట్ చేస్తుంది. ఇంకా మీరు ప్రూఫ్స్ అడిగారు కదా, అంటే ఏదన్నా ప్రూఫ్స్ ఉన్నాయా, ఇది వాడడం వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ వస్తుంది అని అడిగారు కాబట్టి నేను మీకు ఒక వాలిడేషన్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ క్లినికల్లీ ట్రయల్డ్ అండి, మేము నోటితో చెప్పట్లేదు, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఐపల్స్ క్లినికల్ ట్రయల్స్ ఇవి. ఐపల్స్ వాడడం వల్ల నాకేం బెనిఫిట్ వస్తుంది అంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 3 months ఐపల్స్ యూజ్ చేస్తే వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా పెరిగాయి, వాళ్ళ బాడీలో ఒక ఆపరేషన్ అయింది దాని తర్వాత ఎంత ఫాస్ట్ గా రికవర్ అయినారు, ఇవన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు.
ఓన్లీ ఒక ఐపల్స్ బాటిల్స్ ఆంధ్ర తెలంగాణలో 20,000 పైన బాటిల్స్ వెళ్తాయండి ఒక వీక్ కి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. మీరు యూట్యూబ్ లో వెళ్ళి ఒకసారి ఐపల్స్ టెస్టిమోనియల్స్ అని కొట్టండి, కొన్ని వేల వీడియోలు వస్తాయి. వాడే వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు. అది ఒక్కసారి మీరు ట్రై చేయండి, యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ ప్రోడక్ట్స్. దూరం నుంచి చూస్తే మనకేం అర్థం కాదు, ఒకసారి యూజ్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్. ఎందుకంటే మా మదర్ 13 years 14 years నేను చాలా హాస్పిటల్లో తిప్పాను, తనకుండే షుగర్ నుంచి కంట్రోల్ అవ్వాలని చెప్పి. ఒక్క హాస్పిటల్లో కూడా నాకు సొల్యూషన్ రాలేదు. నేను ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నా ఈ రోజు కూడా. కానీ ఎప్పుడైతే ఐ కాఫీ ఒక్క 1 month యూజ్ చేశానో తను 100% ఎనర్జెటిక్ అయ్యారు. ఇది నాకు ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ ఇలా, ఎందుకంటే నేనే లైవ్ లో చూసాను. కాబట్టే నేను ఆ రోజు జాబ్ వదిలేసి ఇక్కడ నేను అప్పటి వరకు నేను తీసుకోలేదు. ఎందుకు, నేనేం పిచ్చోడ్నేం కాదు. మా ఇంట్లో నేను రిజల్ట్ చూసాను కాబట్టి, అరే ఈ ప్రోడక్ట్ ఇన్ని దమ్ము ఉంది, ఇంత రిజల్ట్ ఉందని చెప్పి నేను ఇండస్ట్రీలో ఫుల్ టైం తీసుకున్నాను. సో ఇక్కడ ఎవ్వరు కూడా ఏం ఆపర్చునిటీ లేక వాళ్ళు చేయట్లేదండి, అన్ని ఆపర్చునిటీస్ వదిలిపెట్టి ఇండస్ట్రీగా చేస్తున్నారు. బికాస్ ఇక్కడ ఉండే ప్రోడక్ట్ రిజల్ట్, అంత రిజల్ట్ ఉంది, అంత దమ్ము ఉంది కాబట్టి. సో ఐ థింక్ వీ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మనోజ్ సార్. థ్యాంక్ యూ శరత్ సార్. సో డానియల్ సార్, మీరు ఇందాక ఏదో క్వశ్చన్ ఉంది అని చెప్పారు, ప్లీజ్. డానియల్ సార్ ఉన్నారా? ఐఎమ్ దేర్. రూపేష్ సార్ ఉన్నారా? రూపేష్ సార్. సో మీకు రిలేటెడ్ అన్నమాట క్వశ్చన్, అందుకే మీకు అడుగుతున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మన డిస్ట్రిబ్యూటర్ కి మన గెస్ట్ అడిగారంట, లైక్ ఏంటి అంటే మన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల డాక్టర్స్ దగ్గర పోలేరు కదా, సో డాక్టర్స్ కి నష్టం వస్తుంది కదా అని అడుగుతున్నారంట. సో దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? డాక్టర్ కి నష్టమా ప్రాఫిటా పక్కన పెడితే, మనకేది కావాలో ఫస్ట్ అది డిసైడ్ చేసుకోవాలి సార్. మనకు ప్రాఫిట్ కావాలా, మనకు నష్టం కావాలా అనేది. ఇప్పుడు మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒకరికి లాస్ రావాలి, ఒకరికి ప్రాఫిట్ రావాలని కాదు, మీ హెల్త్ బాగుండాలని ఫస్ట్ థింగ్. సో బేసిక్ గా అంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించే ముందు ఫస్ట్ మన గురించి ఆలోచించుకుంటే బెటర్ అని నా ఇంటెన్షన్. సో డాక్టర్ వాళ్ళకి నష్టం వస్తుంది అంటే, డాక్టర్లకు కూడా కొంతమంది ప్రోడక్ట్స్ నెసెసిటీ ఉంది, వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరస్తర్ లాస్ట్ టైం చెప్పారు ఒకసారి, లైక్ ఇప్పుడు డయాబెటిక్ లైక్ షుగర్ చూపించుకోవడానికి వెళ్తాం, లేకపోతే బీపీ చెక్ చేసుకోవడానికి వెళ్తాం. మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నామో వాళ్ళే తీసుకుంటుంటారు లైక్ దానికి మెడిసిన్స్. యాక్చువల్లీ ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది, ఓకే, మెడికల్ షాప్ లో ఇప్పుడు మాకు మెడికల్ షాప్ ఉంది, సో దాంట్లో షుగర్ కి టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే, ఇంట్లో చూసుకుంటే పెద్దనాన్న వాళ్ళు దే దెమ్సెల్ఫ్ ఆర్ డయాబెటిక్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మన హెల్త్ గురించి ఆలోచిస్తామండి. ఫస్ట్ ఒకరికి నష్టమా ప్రాఫిట్ అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ థింగ్ మన బాడీలో ఉన్న ఫస్ట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి పవర్ ఇచ్చి మనం ఫస్ట్ బెనిఫిట్స్ తీసుకొని, ఈ బెనిఫిట్ వాళ్ళకి మనం డాక్టర్ వాళ్ళకి కూడా చూపించి వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తే వాళ్ళు ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ ఉంటారు. దే విల్ ఆల్సో టేక్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ దే విల్ ఆల్సో హెల్ప్ అదర్ పీపుల్ కదా. సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ సార్. ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలంటే ఐ వాంట్ టు యాడ్ ఎ పాయింట్ రూపేష్ చెప్పిన దానికి. సో 100% అండి, చాలా మంచి డౌట్. డాక్టర్స్ కి లాస్ వస్తుంది కదా అది అని అంటే, వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇది వాడితే మీరు హాస్పిటల్కి వెళ్ళకూడదు అని కాదు. ఓకే, ఇది ఏంటి అంటే న్యాచురల్. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక రోజులో మీరు చచ్చిపోరు, రోజు చచ్చిపోతారు. అలా చచ్చిపోకూడదు అని అంటే టేక్ ప్రివెన్షన్. థైరాయిడ్ అనేది ఒక రోజులో మీరు చచ్చిపోరు, రోజు చచ్చిపోతూ ఉంటారు. రోజుకి మన బాడీ అనేది డిప్లీట్ అవుతూ ఉంటారు. దానికోసం ఇచ్చే ప్రివెన్షన్. ఇప్పుడు మీరు బయట ఫ్రూట్స్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, మరి అందరూ ఏంది గవర్నమెంట్ వచ్చి అసలు హెల్మెట్లే పెట్టుకోమంటుంది, మరి అలా అయితే ఎవరు చచ్చిపోకపోతే ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎలా సర్వైవ్ అవుతాయి అంటే, డెఫినెట్లీ నాట్ అండి. డాక్టర్ ఉన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తారు 100%. ఇది వాడడం వల్ల ఇట్స్ నో వేర్ రిలేటెడ్ మీరు అడిగేదానికి. సో డాక్టర్ 100% దానికి ఉండాలి, దీనికి ఉండాలి. డాక్టర్ వేరు, వీళ్ళు వేరండి. డాక్టర్ ఈజ్ డిఫరెంట్ అండ్ అవర్ ఇస్ అ వెల్నెస్ ఇండస్ట్రీ. డాక్టర్ ఇండస్ట్రీ కాదు ఇది. అండర్స్టాండ్, అవర్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రివెంటివ్ ప్రోడక్ట్స్. సో జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ శరత్ సార్. సో బియాండ్ హోల్డ్ ఒక క్వశ్చన్ ఉంది. సో క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇప్పుడు కంపెనీ మంచిగా నడుస్తుంది, సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. సో ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కంపెనీ సడన్ గా తీసేస్తే ఎలా? సో దట్ వాస్ ద క్వశ్చన్. సో వి వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. Yes sir, it's a wonderful question.
సో ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండి. ఎందుకనంటే నేను దిగి పని చేయడానికి రెడీగా ఉన్నా. ఇంత పని చేసి నేను ప్రోడక్ట్స్ అన్ని నేను కస్టమర్ని బిల్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా. ఈ టైంలో సడన్ గా కంపెనీ తీసేస్తే నా పరిస్థితి ఏంది? ఇంత కష్టపడి నేను పని చేయడానికి ఉన్నా. సో ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. సో మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అండ్ రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి అని చెప్పి. సో దిస్ ఈజ్ అ సైన్ యువర్ గివింగ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. సో దీనికి ఒకటే అండి, ఈ ఇండస్ట్రీ వర్క్ క్వశ్చన్ కానీ అంటే బయట కంపెనీలు ఎందుకు ఎత్తేస్తాయి మీరు చెక్ చేయండి. ఎత్తేసిన కంపెనీలు మీరు చెక్ చేస్తే ఒకటి వాళ్ళకి రన్నింగ్ కాస్ట్లు ఎక్కువైపోయి ప్రాఫిట్స్ లేక ఉంటే ఎత్తేస్తాయి. ఇక్కడ ఎక్కడైనా కూడా ఇండస్ట్రీగా మీకు ఏం బిజినెస్ చేయకపోతే డబ్బులు ఇస్తాయని చెప్పిందా? ఇండస్ట్రీగా ఫ్రీగా శాలరీలు ఎవరికైనా ఇస్తుందా? ఇక్కడ ఎవరికి ఇట్లేదు. ప్రోడక్ట్ బయటకు వెళితేనే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకొకటి సెకండ్ కంపెనీలు ఎత్తిపోయేది ఎప్పుడండి? అన్ని అప్పులు చేసేసి. ఇండస్ట్రీ వైజ్ జీరో డెప్ట్ కంపెనీ అండ్ ఇక్కడ మీకు క్రెడిట్ తో బిజినెస్ నడవదు. నాకైతే ఇప్పుడు వరకు కంపెనీ ఎప్పుడు ఐపల్స్ క్రెడిట్ ఇవ్వాల. ఎప్పుడైనా డబ్బులు పే చేసినాక అంటే క్యాష్ అండ్ క్యారీ, నేను డబ్బులు పే చేస్తేనే నాకు ఇంటికి ఐపల్స్ అనేది వచ్చింది. సో మీకు ఎప్పుడు ఇక్కడ కంపెనీకి ఎక్స్ట్రా ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ లేవండి. సో దానివల్ల ఎప్పుడు అనేది లాస్ రాదు. సక్సెస్ఫుల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కూడా నడుస్తుంది. దాంట్లో మీరు ఎటువంటి డౌట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే జస్ట్ మీరు అక్కడ ఆలోచిస్తే ప్రోడక్ట్ వెళ్తున్నాయి, డబ్బులు లోపలికి వస్తున్నాయి, కాంపన్సేషన్ ప్లాన్ 50% కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు, అండ్ జీరో డెప్ట్ కంపెనీ, అండ్ మన కంపెనీ పెట్టిందే బియాండ్ 21st సెంచరీ అని చెప్పి. అండ్ మన కంపెనీ ఆడిట్ చేసే వాళ్ళే KPMG వాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇట్స్ వెరీ బిగ్ ఆడిటింగ్ కంపెనీ, ద బిగ్ 4 అంటారు. సో వీళ్ళు ఆడిట్ చేస్తున్నారంటే కంపెనీ ఇస్ వెరీ స్టేబుల్. అండ్ ఈ కంపెనీని ఎవరు రన్ చేస్తున్నారు మీరు చూస్తే ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు రన్ చేయట్లేదండి. ఈ ఫీల్డ్ లో 30 years 40 years ఉండే వాళ్ళు దే ఆర్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ కంపెనీ. అంటే వాళ్ళకి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీని ఎట్లా డీల్ చేయాలనేది. సో 100% మనం లేకపోయినా కూడా 100% నా నెక్స్ట్ జనరేషన్ కి అయితే కూడా ఇండస్ట్రీ వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్తే మీకు నమ్మకం రాదు. ఎందుకు రాదు అని అంటే ఎవరితో అయినా సరే మీరు ఫ్రెండ్షిప్ ఒక్క డేలో బిల్డ్ చేశారు అంటే మనం క్లాస్ లో కానీ బస్ లో కానీ సరదా పోయి వీడు చూసి వీడు బాగున్నాడు ఇంకా వీడే నా లైఫ్ టైం ఫ్రెండ్ అని చెప్పి అనుకున్నారా? ఫస్ట్ ఎవరితో పరిచయం అయినా కూడా ఈ రోజు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీరు చూస్తే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారండి కదా. కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్టార్టింగ్ లో బిలీఫ్ లేకనే క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. మేము మనవాడు చెప్పినవి అన్ని నిజమా కాదా అని. ఒక్కసారి అన్ని నిజం అన్న తర్వాత పెళ్లి చేసుకున్నాక అప్పుడు లైఫ్ లాంగ్ అన్ని ఉంటారు. సో అట్లనే ఇండస్ట్రీ వన్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. తర్వాత నుంచి మీరు ఇండస్ట్రీ వన్ ట్రావెల్ చేయండి, అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్ తో కూడా అంతే. ఈ రోజుకి రోజు పరిచయం అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మ్యారేజ్ ఎట్ సెకండ్ సైట్, డివోర్స్ ఎట్ థర్డ్ సైట్. ఎవరైతే ఇండస్ట్రీ ప్లాన్ ఈ రోజుని ఆ ఇండస్ట్రీ వానే నా లైఫ్ లాంగ్ అని చెప్పినారంటే నాకు అర్థమైపోతుంది వీడు ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు ఈ ఇండస్ట్రీ వా నుంచి అని చెప్పి. అంటే మంకీ మైండ్ సెట్ అలా ఎప్పటికీ రాదండి. నాకు కూడా ఇండస్ట్రీ వాతో ఒక్కటే రోజు బిలీఫ్ రాలేదు. ఇక్కడ ప్రోడక్ట్ వాడేటప్పుడు బిలీఫ్ పెరిగింది. బిలీఫ్ అనేది పెరుగుతూ వస్తుంది జర్నీ వెళ్ళే కొద్ది. 20 years నేను ఒకరితో ట్రావెల్ చేశానంటే ఇంకా చాలా బిలీఫ్ ఉంటుంది. 40 years అంటే ఇంకా బిలీఫ్ ఉంటుంది. సో మీరు వెళ్ళే కొద్ది పెరుగుతూనే ఉంటుంది. పోనీ ఇన్ని అడిగారు కదా, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సరే మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్న కంపెనీ ఎత్తేదని గ్యారంటీ ఎక్కడన్నా ఇచ్చిందా మీకు? గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎక్కడన్నా మీ జాబ్ ని ప్రైవేటైజ్ చెయ్యను అని చెప్పాడన్న గ్యారంటీ ఇచ్చిందా? IDBI, BSNL చూడండి, మీరు చెక్ చేసుకోండి. గవర్నమెంట్ 5 PSB బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేయడానికి రెడీగా ఉంది. 28 బ్యాంక్స్ ఉండేవి మోడీ రాక ఉందరా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 5 బ్యాంక్సే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ONGC మీరు చూస్తే BPCL, భారత్ పెట్రోల్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ని మీరు చూడండి. ఏ గవర్నమెంట్ ఎంటిటీ కొనకూడదు కూడా అని పెట్టింది ఇండియన్ ఆయిల్ ని. ఇన్ని రోజులు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పరిస్థితి ఏంది? సో దేనికి లైఫ్ లో గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బికాస్ మనం ఏమైనా గ్యారంటీయా ఇక్కడ ఉందా గ్యారంటీ అని? డెఫినెట్లీ నాట్. కానీ ఒకటైతే గ్యారంటీ, ఇండస్ట్రీ ఈ ప్రోడక్ట్స్ బాగున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి, మార్కెట్ లో ఇంత సేల్ ఉంది, ఇంత డిమాండ్ ఉంది. ఐపల్స్ మీరు ఆర్డర్ పెడితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ది రావట్లేదండి, అక్టోబర్ది వస్తుంది డెలివరీ. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టి చెక్ చేసుకోండి. ఈ మంత్ డెలివరీ ఉన్న ప్రోడక్ట్స్ మీకు ఏముంటున్నాయి మీరు వెళ్ళి డిమార్ట్ లో కానీ రిలయన్స్ లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే చెక్ చేయండి. ఎప్పుడన్నా మనం నేను లాస్ట్ టైం మొన్న లైఫ్ స్టైల్కి వెళ్ళాను, షాపింగ్ చేద్దామని వెళ్తే న్యూ అరైవల్ అని పక్కన పెట్టినాడు. దానికి ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వడు. అంటే హాట్ కేక్ లో సెల్ అవుతున్నాయి అనమాట. అవి కొన్ని ఉంటే అమ్ముడు పనివి. సార్ తీసుకోండి సార్, ఇంకా ఎక్స్ట్రా 20% ఇప్పిస్తా అంటున్నాడు.
మీకు ఎవరైనా చెప్పినారు ఐపల్స్ సార్ నమ్మలేకపోతున్నా, ఐపల్స్ కి డిమాండ్ లేదు, ఇదిగోండి ఫ్రీ అని. అస్సలు లేదండి. 3150 రూపీస్ మాత్రమే, తగ్గడం లేదు పెరగడం లేదు ఎవరికైనా, ఏ ర్యాంక్ ఏదైనా కూడా. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆన్ డిమాండ్ హాట్ కేక్ తో వెళ్తుందండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా అంతే వెళ్తుంది. ఎందుకనంటే ఇంటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉన్న నలుగురికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి మన ఐపల్స్ కావాల్సిందే. సో ఈ కంపెనీ మీరు ఏం బాధపడద్దండి. 100% నా గ్రాండ్ సన్, మీ గ్రాండ్ సన్ కూడా మీరు ఒకవేళ అసోసియేట్ అయితే వాళ్ళు కూడా కలిసి బిజినెస్ చేస్తారు 100%. సో డెఫినెట్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ త్రూఅవుట్ ది ఇండస్ట్రీ జర్నీ. థ్యాంక్ యూ శరత్ సార్. సో వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చినారు క్వశ్చన్ కి. సో బియాండ్ 21st century మన కంపెనీ క్యాప్షన్ మనం చూడొచ్చు. సో దిస్ కంపెనీ ఇస్ ఫర్ ఎవర్. సో నెక్స్ట్ జనరేషన్ కి కూడా కంపెనీ ఇస్ రెడీ అన్నట్లు. అండ్ వీ హ్యావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ఇవాళ మనతో పాటు రూబీ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ సాయినాథ్ ఫ్రమ్ సో Lokesh sir, can we have Sainath onto the spotlight? Okay, Sainath ఉన్నారా? ఓకే వెల్, సో ఒకసారి నేను క్వశ్చన్ అయితే చెప్తాను. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఒబేసిటీ, డయాబెటీస్, ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఐపల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు మల్టిపుల్ ప్రోడక్ట్స్ అట్ ఎ టైం యూస్ చెయ్యొచ్చా? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వి హ్యావ్ మిస్టర్ సాయినాథ్. ఓకే, సో ఇఫ్ సాయినాథ్ అవైలబుల్ లేరు అంటే వి హ్యావ్ మిస్టర్ డానియల్ సార్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో డానియల్ సార్, కెన్ వి హ్యావ్ ద ఆన్సర్? ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మన ప్రోడక్ట్స్ అన్ని కలిపి వాడొచ్చా అని చెప్తే, అన్ని కలిపి అంటే మొత్తం అన్ని కలిపి మిక్సీలు వేసి వాడేది అట్లా కాదండి. ఓకే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ కి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దర్ ఆర్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అనమాట ఒక్కొక్క ప్రోడక్ట్ కి. సపోజ్ ఐపల్స్ తీసుకుంటే మనకి ఏమవుతుంది అంటే, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్, తర్వాత నైట్ టైం కూడా డిన్నర్ కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, 30 minutes బిఫోర్ 30 ml. ఇట్లా ఐపల్స్. కమింగ్ టు ఐ స్లిమ్ ఏంటి అంటే, ఐ స్లిమ్ అనేది ఎట్లా యూస్ చేయాలి మీరు అంటే, ఒక 6 o'clock లోపు ఒక మంచి లైట్ డిన్నర్ తీసుకొని, దాని తర్వాత బిట్వీన్ 7 PM to 9 PM మధ్యలో మీరు ఐ స్లిమ్ బార్ అనేది కన్జ్యూమ్ చేయాలి. కమింగ్ టు అవర్ ఐ కాఫీ అనేది జనరల్ గా మార్నింగ్ మీరు తీసుకునే కాఫీ టైంలో మీరు ఐ కాఫీ తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ లైక్ కాఫీ టైంలో మీరు ఐ కాఫీ అనేది తీసుకోవచ్చు. ఫోర్త్ ప్రోడక్ట్ కమింగ్ టు ఐ గ్లో అనే ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలి మీరు అంటే, మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 15 minutes గ్యాప్ ఇచ్చి, 15 minutes తర్వాత ఆఫ్టర్ 15 minutes ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఐ గ్లో. ఇది మీరు ప్రోడక్ట్స్ తీసుకునే ప్రాసెస్. కాబట్టి డెఫినెట్ గా గ్యాప్ ఉంటుంది. 100% మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డానియల్ సార్. సో ఐ థింక్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనుకుంటానండి. సో మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి మన మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని వాడొచ్చు. కొంచెం టైం ఇంటర్వల్స్ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా యూ విల్ బి గెట్టింగ్ రిజల్ట్. మీ అన్ని ప్రాబ్లమ్స్ కి చాలా మంచి సొల్యూషన్, బెటర్ సొల్యూషన్ మన ప్రోడక్ట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. there are 2 questions అంటే నాకు పర్సనల్ గా పింగ్ చేశారు. సో if there is some time I'll read the question, you can give anyone to answer this question. Advance sir, please. Yes sir. Sir, I mean, how to educate such people who are thinking IT is the only field to survive or get a good name? How to educate and make them understand that this is the best opportunity and వాళ్ళే continuation కూడా. And one more thing sir, I'm an employee working in an IT company. So when I say my friends that I have an amazing opportunity for them who are jobless now, they say that if there is an opportunity in IT field, offer us, not this marketing. So how to handle this? So it's a wonderful question. Sir, anyone can answer this, sir. You are Danny sir, to answer it. You want to answer? I think Rupesh is the best person. Yeah, Rupesh. He's already into IT sector. So Rupesh garu, you can answer the question. Yes Rupesh, sir. I want you to show your payslip before 2 years and after 2 years. Mana IPLs before 90 days, after 90 days laga. Please show your payslip before 2 years and after 2 years. Definitely sir. One second. సో లైక్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎవరైతే అడిగారో. లైక్ ఆపర్చునిటీ చూపించినప్పుడు ఐటీలో మంచి ఆపర్చునిటీ ఉంటే చెప్పు, మార్కెటింగ్ లో కాదు అని చెప్పి. సో జస్ట్ 1 second. Meanwhile you check those things. So I'll add a point on this. చాలా wonderful
అండి ఐఎమ్ సారీ అంటే అన్ని క్వశ్చన్లు నేనే ఆన్సర్ చేస్తున్నా. సో ఐ డోంట్ నో వై ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు ఫాలోఅప్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఫాలోఅప్ చేయాలంటే చాలా భయం అయ్యేది. అంటే ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే నాకు చాలా భయం అయ్యేది ఆన్సర్ చేయడానికి. బట్ అది ఎక్కువ ఆన్సర్ చేసి చేసి ఎక్కువ రిజెక్షన్స్ ఫేస్ చేసి ఏమో ప్రతి క్వశ్చన్ కి నా దగ్గరే సొల్యూషన్ అని నాకు అనిపిస్తూ ఉంటది. సో థ్యాంక్స్ టు ఇండస్ట్రీ ఫర్ దిస్. నాకు ఈ కాన్ఫిడెన్స్ రావడానికి ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ వల్ల నాకు ఇది వచ్చింది. సో అంటే కామన్ పీపుల్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అండి. మీరు చూస్తే 1940s 1950s లో ప్లాస్టిక్ అనే యూసేజ్ ఎక్కడా లేదు. ఆ రోజు వచ్చి నేను ఒక ప్లాస్టిక్ కంపెనీ పెడతా అంటే ఏమని చెప్తారంటే వీడేంద్ర పిచ్చోడు ప్లాస్టిక్ కంపెనీ పెడుతున్నాడు, ఎవ్వడు వాడట్లేదు, వీడంతా పిచ్చోడు ఇంకొకటి లేడు అని చెప్పి నవ్వేటోళ్ళు జనాలు. కానీ ఈ రోజు ప్రతిదీ ప్లాస్టిక్ అయిపోయింది. ప్లాస్టిక్ తప్ప మనం ఇంకోటి ప్రిఫర్ చేయదలుచుకోవట్లేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. 1960s to 1970s ఆ టైంలో ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఎరా. అంటే జనాలందరికి కొత్తగా ఎంటర్టైన్మెంట్. అప్పుడే నాటకాలు కానీ లేకపోతే చిన్న చిన్న మూవీస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అప్పటి వరకు ఏమనేవాళ్ళు అంటే ఎవడైతే ఊర్లో ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడో వాడే వెళ్ళి నాటకాలు చేసుకోరా బాబు నువ్వు అని చెప్పి పంపించేవాళ్ళు. మీరు కావాలంటే ఎవరన్నా మన కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. నాటకాలు అంటే అంత చీప్ గా చూసేవాళ్ళు. కానీ ఈ రోజు మన సెలబ్రిటీస్ వస్తే వాళ్ళని దేవుళ్ళలా చూస్తున్నారు. మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఉండేటప్పుడు మన టాలీవుడ్ లో వాళ్ళ నాటకాలు చేసుకుంటే వాళ్ళని పిచ్చోళ్ళలా చూసేవాళ్ళు. శ్రీదేవిని కానీ వీళ్ళందరూ మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కడు మూవీస్ అంటే ఫుల్ ప్యాషనేట్ అయిపోయినాడు. హీరోస్ కి అంత వాల్యూ పెరిగిపోయింది సెలబ్రిటీస్ అన్న. 1980s ఆ టైంలో మీరు చూసుకుంటే నార్మల్ 1980 to 1990 ఎడ్యుకేషనల్ ఎరా అది. అంటే ఆ టైంలో ఎవ్వడు చదువుకునేవాడు కాదు, అందరూ పొలాల పని చేసుకునేవాళ్ళు. అప్పుడప్పుడే కొత్తగా జాబ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవడం మొదలు పెట్టాయి ఇండియాలో. సో దానికోసం ఒక బేసిక్ రిక్వైర్మెంట్ కావాలంటే ఇక్కడ 1980s మన ఫాదర్ వాళ్ళు చూడొచ్చండి. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే చదువుకురా బాబు బాగుపడతావు, నాకు చెప్తే నువ్వు వినలేదు, నాకు చెప్పారు నేను చదువుకోలేదు, నువ్వని అట్లీస్ట్ చదువుకో ఇప్పుడైనా బాగుపడతావు అని చెప్తారు. మా ఫాదర్ కూడా అదే చెప్తారు. నాకు గనక మా ఫాదర్ ఎప్పుడు నన్ను ఈ మాట అనేవాడు, మా నాన్న కనుక నేను నిన్ను చదివినట్టు చదివించుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేటోని అని చెప్పేవాడు. ఎప్పుడు ఇదే ఆన్సర్ చెప్పేవాడు. అప్పుడు నేను ఒకటే ఆన్సర్ చెప్పేవాడిని. అంటే అప్పట్లో ఇప్పుడు నువ్వు ఎందుకు వ్యవసాయం చేయలేదు, మీ నాన్న అగ్రికల్చర్ కదా అని అడిగాను. వ్యవసాయం స్కోప్ అయిపోతుంది అని చెప్పినాడు. అట్లానే ఈ రోజు మీరు చెక్ చేసుకుంటే 1985 గీతం యూనివర్సిటీ ఏ కాలేజ్ అన్న టాప్ మోస్ట్ కాలేజ్ చూడండి, అన్ని కాలేజ్ 1980s లోనే పెట్టారు. అప్పుడు 100 సీట్లు ఉంటే 20 మంది కూడా లేరు చదువుకోవడానికి. వాళ్ళేం పిచ్చోళ్ళే పెట్టారా? కాదండి, నెక్స్ట్ బూమింగ్ ఇండస్ట్రీ అది. 1990s to 1920 2010 వరకు ఇన్ఫర్మేటివ్ ఎరా నడిచింది. ఈ రోజు మనం పొద్దునే లేచి మనం సత్యనాదెల్లా గారిని లేదా సుందర్ పిచాయ్ గారిని వీడియోస్ చూసి చాలా మంది ప్రౌడ్ ఇన్స్పైరింగ్ అది అంటారు. సత్యనాదెల్లా 1992లో ఎంటర్ అయినాడు ఐటీ ఇండస్ట్రీలోకి. ఆ టైంకి నేను ఇంకా పుట్టలేను, 96 లో పుట్టాను. అంటే నేను పుట్టక ముందరే అతను ఐటీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు. అప్పట్లో ఐటీ అంటే ఎవరికి తెలియదు కూడా. ల్యాప్టాప్ డెస్క్టాప్ అంటే కూడా ఎవరికి తెలియదు. మన ఇండియాలో చక్కగా ఫోన్ కూడా లేదు. సుందర్ పిచాయ్ 1994లో ఎంటర్ అయ్యాడు ఐటీ ఇండస్ట్రీలోకి. అందుకని వాళ్ళు ఇప్పుడు సిఇఓలు అయ్యారు. ఎందుకంటే అప్పుడు 100 జాబ్ అంటే నెక్స్ట్ బూమింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు 2020లో నేను ఐటీ ఎంప్లాయ్ అవ్వాలని అనుకుంటే హైదరాబాద్ లో గల్లీలు ఐటీ ఎంప్లాయ్లే, హాస్టల్ ఐటీ ఎంప్లాయ్. మీరు ఏ హాస్టల్ పోయి టచ్ చేయండి ఐటీ ఎంప్లాయ్. రాయి తీసుకొని ఇసిరి కొట్టండి ఏం చేస్తున్నారంటే ఐటీ ఎంప్లాయ్. సో వాళ్ళకి అది ఒక ప్రౌడ్ అనిపించచ్చు అండి. డెఫినెట్లీ నేను రాంగ్ అని చెప్పట్లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీవన్. సో వాళ్ళు చూసిన దాంట్లో అది ఉంది. నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఎవరైతే మన ఫాదర్ వచ్చి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో, నేను తెచ్చుకోలేకపోయినా తెచ్చుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తా అంటారు కొంతమంది. అట్లా మీకు ఫ్యూచర్లో ఏమవుతుందంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్ అప్పుడు వచ్చి మా ఫ్రెండ్ గాడు రూపేష్ అని ఒకడు ఉన్నాడు, నాకు వచ్చి ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తే ఇవన్నీ వస్తున్నా అడవరా నాయన అని చెప్తే ఇప్పుడు వాడు నెలకి 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ 10 years చెప్తున్నా అండి, నెలకి 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నాడు. అప్పుడు నాకు చెప్తే నేను చేయలేదు. ఇప్పుడైనా నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ చేయని చెప్పి వాళ్ళ పిల్లల్ని తోస్తారు ముందరికి. నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ చేయి, ఈ సాఫ్ట్వేర్ జాబులు ఇవన్నీ పనికిరావు అని చెప్పి. ఎవరైనా సరే ఇక్కడ ఓపెన్ గా వచ్చి చెప్పగలరా 100% సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో గ్రోత్ ఉందని చెప్పి? ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి నేను చెప్తాను. ఒకప్పుడు అండి, ఎందుకంటే 100 మంది జాబులు ఉంటే 20 మంది వెళ్ళారు కాబట్టి
ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రోత్ వచ్చింది. కానీ ఈ రోజు 100 మంది ఉంటే ఒకడు వచ్చి 20,000 పని చేస్తా అంటే ఇంకోటి వస్తాడు, సార్ నేను ఫ్రీగా పని చేస్తా 6 నెలలు పని నచ్చితేనే శాలరీ అండి అంటాడు. అట్లా అంత కాంపిటీషన్ ఉంది ఈ రోజు. అంత హ్యూజ్ కాంపిటీషన్ లో డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ, నేను కాదనట్లేదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ ద బెస్ట్. ఐటీ ఇండస్ట్రీ 20% తో గ్రో అవుతుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 800% తో గ్రో అవుతుంది. 60 ట్రైన్ ఎక్కి 60 స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ ఎక్కి నేను 100 కిలోమీటర్ల స్పీడ్ పరిగెడతా అంటే ఎక్కడికి పోము. 800 కిలోమీటర్ల ట్రైన్ తో స్పీడ్ వెళ్ళే ట్రైన్ లో మీరు 50 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తినా చాలు, అది మిమ్మల్ని 800 స్పీడ్ తోనే తీసుకెళ్తారు. అందుకు నేను నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నా. మీరు లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గర 2% డబ్బులు ఉన్నాయి. నేను 100% గుద్దులాడి ఆ 2% ఎంత తీసుకుంటానండి? ఇక్కడ 98% ఉంది. ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మీకు చాలా ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే చూడొచ్చు, సచిన్ టెండూల్కర్ 1,00,000 బాల్ ఫేస్ చేసి ఉంటే 30,000 రన్లు కూడా కొట్టలేదు. 35,000 32,000 కూడా. మనకి ఎంత అండి పాస్ మార్క్? 100కి 35. అంటే సచిన్ టెండూల్కర్ పాస్ కాల, కానీ గాడ్ ఆఫ్ ద క్రికెట్ అయినాడు. నేను 100 మందికి ప్లాన్ చెప్తే 35 మంది కూడా సైన్ అప్ అవ్వలేదు. అది నాల్ ఆఫ్ యావరేజ్. కానీ ఇక్కడ మీకు పాస్ అంటే నేను పాస్ కూడా అవ్వలేదు నెట్వర్క్ మార్కెటింగ్ లోని, కానీ ఇక్కడ హై సక్సెస్ రేట్ వస్తుంది, నెలకు ₹1,00,000 వస్తుంది. అక్కడ 100కి 100 అయినా నా గ్రూప్స్ పర్సెంటేజ్ 99% అండి ఇంటర్మీడియట్ లో, కానీ నాకు ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. సో మీరు చెక్ చేసుకోవచ్చు, దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో మీరు ఈ ట్రైన్ ఎక్కితే 100%. అండ్ నేను ఐటీ ఎంప్లాయ్ కదా, ఇవన్నీ నేను చేయగలనా, ఇవన్నీ నాకు ఇప్పుడు నేను చేంజ్ అవ్వాలని అంటే, సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తో స్టార్ట్ చేయలేదండి, నోకియా ఎలక్ట్రానిక్స్ తో స్టార్ట్ చేయలేదు, రిలయన్స్ టెక్స్టైల్స్ విమల్ తో స్టార్ట్ అయింది. కానీ ఈ రోజు టెక్స్టైల్స్ నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి రిటైల్ స్టోర్స్ నుంచి ఈ రోజు మళ్ళీ టెలికామ్ నుంచి కంప్లీట్లీ డేటా. అంటే ఎందులో గ్రోత్ ఉంటే అందులో షిఫ్ట్ అవుతూ వస్తున్నాడు. చేంజ్ ని అడాప్ట్ చేసుకున్నవాడు యాక్సలరేట్ అవుతూ వెళ్ళిపోతున్నాడు, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. అదే ఆఫీసు అదే చైర్ అక్కడే కూర్చున్నాడు, అక్కడే ఉండిపోతున్నాడు. సో మీరు అక్కడే ఉండాలనుకుంటున్నారా? డెఫినెట్లీ మన ఐపల్స్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐపల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో తీసుకోండి, కంపల్సరీ యూజ్ చేయండి. లేదా మీరు కంపల్సరీ ఈ చేంజ్ లోకి వచ్చి మీరు కూడా డబ్బులు సంపాదిస్తా అంటే జాయిన్ ద క్లబ్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇండస్ వివా. అండ్ డెఫినెట్లీ అదే ఐపల్స్ అదే ఐ స్లిమ్ తో కోట్లు సంపాదించవచ్చు, లేకపోతే హెల్త్ కూడా తీసుకోవచ్చు. సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. రూపేష్ కి పాపం ఏం మిగల్చలేదు. రూపేష్ సార్ మీరు ప్రూఫ్ చూపించండి, పర్లేదు. ఎస్ సార్ డెఫినెట్లీ. సో ఎవరైతే అడిగారో వాళ్ళకి జస్ట్ నేను చూపిస్తాను. లైక్ 2 years బ్యాక్ నేను ఐటీలోకి ఎంటర్ అయినప్పుడు, సో ఆల్మోస్ట్ నేను 15 lakhs నా కాలేజ్ కి స్పెండ్ చేశాక, కాలేజ్ ఫీజ్ మొత్తం అంతా 4 years నా ఎక్స్పెన్సెస్ అంతా కలిపి 15 lakhs పే చేస్తే నాకు ఆల్మోస్ట్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్లీ ఇది జూలైలో నేను ఎప్పుడైతే టీసీఎస్ లోకి ఎంటర్ అయ్యానో అప్పుడు నా శాలరీ వచ్చేసి 24,723. ఓకే, సో మళ్ళీ ఆఫ్టర్ 2 years ఇక్కడ చూడొచ్చు మీరు, ఆగస్ట్ 2020 ఇట్స్ 25,641. అంటే గ్రోత్ అంటే గ్రోత్ ఇంతే, ఇక్కడతో అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే అన్నారో ఈ మార్కెటింగ్ కాకుండా ఒక మంచి ఆపర్చునిటీ ఉంది చెప్పండి అని చెప్పి, సో వాళ్ళకు నేను బేసిక్గా చెప్పేది ఒకటే. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏదైనా ఐటీ ఎంప్లాయీ ఎవరైనా అడగండి, వాళ్ళ క్లయింట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా భయపడతారు బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ క్లయింట్ కి జరిగే బిజినెస్ వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఆ క్లయింట్ కూడా ఏం చేస్తున్నాడు, ఒక బిజినెస్ చేస్తున్నాడు. సో వేరే వారి బిజినెస్ మీద వచ్చే ప్రాఫిట్స్ ని ఒక కంపెనీ మీకు సాలరీస్ లాగా ఇస్తుంది బేసిక్గా చెప్పాలంటే. సో మేము ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్, ఓకే, మేము ఈ ఇండస్ట్రీ చూస్ చేసుకోవడానికి వీఆర్ నాట్ జస్ట్ అంటే ఏమి చూడకుండా చేసుకున్నామని కాదు. నేను దీన్ని ఎంతలా స్టడీ చేశానంటే ఐఎమ్ జస్ట్ షేరింగ్ వన్ పీపీటీ. నేను ఇది రీసెర్చ్ నా ఓన్ చేసిన తర్వాత నేను ఇంత డెసిషన్ తీసుకున్నా. ఒక ఇండస్ట్రీ గ్రో అవుతుంది అంటే దాన్ని గూగుల్లో వెతికి ఎంత రేట్ తో గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది. నాట్ ఏబుల్ టు సీ ఇన్ ఫుల్ స్లైడ్స్, అంటే నార్మల్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ 1 second now. One second sir. Now are you able to see sir? Hello? Decision away.
So we are very much excited to team up with you and work with you. Rupesh Have is a great available. day. సారీ Okay, సారీ Rupesh sir, సారీ సార్ వచ్చారా? సమ్ Okay, so నెట్వర్క్ అదొక్క ఇష్యూ issue will wind up. సార్ మంచి Yes, కాన్సెప్ట్ sir. Yes, అన్నప్పుడు sir. బ్రేక్ అయింది. యా, సో నేనేంటంటే ఫస్ట్ నేను చేసిన ఏం రీసెర్చ్ చేసినాను, నాకు ఏం తెలిసింది అనేది నేను నా ఓన్గా నేను ఒక పీపీటీ తయారు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదైనా కానీ ప్రూఫ్స్ లేదే ఎవరు నంబర్ కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్ దట్ ఏంటి అసలు అనేది. సో సార్ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్. ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ సార్? It's loading sir, it's loading. యా Ha, ఇప్పుడు వచ్చింది, చెప్పండి. యా, సింపుల్. సో ఫస్ట్ Yeah, థింగ్ yeah, yeah. I 21st can సెంచరీ see full బిజినెస్ screen ఏంటి అనేది చూశాను. Good to సెకండ్ థింగ్, గ్రోత్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, గూగుల్లోనే సెర్చ్ చేశాను. ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మీకు కూడా ఇది వచ్చేవి ఇవే సింపుల్ గా. WFDS అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, మొత్తం వరల్డ్ కి. సారీ, ఐఎమ్ ఆడిబుల్ సార్? Yeah, Rupesh, you I think continue. there is some network issue. Yeah, now it is okay, Rupesh. You can continue. యా యా. Yes, సో yes. చెప్పండి రూపేష్. యా, సో గూగుల్లో మీరు వెళ్ళి సర్చ్ చేసినా మీకు తెలిసేది ఇవే, మీకు కనపడేది కూడా ఇవే. లైక్ WFDS అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏం చెప్తుంది, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలని చెప్తుంది. నెక్స్ట్ థింగ్, ప్రతి ఒక్కరికి, సో మిమ్మల్ని ఎవరైతే పిలిచినారో వాళ్ళని ఒకసారి మీరు కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ యు ఆర్ వన్ డెసిషన్ అవే. టేక్ వైస్ డెసిషన్. సో దిస్ ఈస్ మనోజ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ గ్రేట్ డే. శరత్ సార్, విల్ వైండ్ అప్. Yes, sir.